ఇంకొకటి రీనేమ్ యువర్ సెల్ఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే వేరే డిస్ట్రిక్ట్ నుంచి లాగిన్ అవుతున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే KRI అండర్స్కోర్ యువర్ నేమ్. సో ప్రకాశం అయితే PKSM అండర్స్కోర్ యువర్ నేమ్. సో అట్లా ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే మీరు లాగిన్ అవుతున్నారో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ మీరు మెన్షన్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు రీనేమ్ ఎలా చేసుకోవాలో కూడా ఆప్షన్. 1 minute. సో స్క్రీన్ విజిబుల్ గా ఉందా నా స్క్రీన్ మీకు? సో కన్ఫర్మ్ చేయండి నాకు ఒకసారి, స్క్రీన్ విజిబుల్ ఆర్ నాట్. ఓకే, థ్యాంక్ యూ. సో మీకు ఇక్కడ చూడండి. సో మీరు ఫస్ట్ జూమ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు స్టార్ట్ మీటింగ్ అని ఉంటుంది కదా. సో అందులో మీకు 2 ఆప్షన్స్ అడుగుతాయి, సైన్ అప్ ఆర్ సైన్ ఇన్. సో సైన్ ఇన్ అడుగుతారు. సో సైన్ ఇన్ అయిన తర్వాత మీకు చూడండి ఇక్కడ, సో జాయిన్ మీటింగ్. సో జాయిన్ మీటింగ్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి లాగిన్ అవుతున్నారు అనుకోండి, VSKP అండర్స్కోర్ యువర్ నేమ్. సో అలా మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే లాగిన్ అవుతున్నారో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ తోటి రీనేమ్ చేయండి అండి. సో VSKP శ్రీనివాస్. సో డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ యువర్ నేమ్. సో మీకు పార్టిసిపెంట్స్ దగ్గర మీకు పక్కన మోర్ అన్ ఆప్షన్ ఉంటుందండి. మోర్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు రీనేమ్. సో రీనేమ్ ఆప్షన్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మీ పర్సనల్ నేమ్ తో లాగిన్ అయితే చెప్పాను కదా, ఇప్పుడు డిస్ట్రిక్ట్ నేమ్ మీ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ VSKP అండర్స్కోర్ యువర్ నేమ్. సో ఈస్ట్ గోదావరి అయితే EG అండర్స్కోర్ యువర్ నేమ్. సో ప్రకాశం అయితే PKSM అండ్ యువర్ నేమ్. సో ఒక్కసారి టైప్ చేసిన తర్వాత మీకు కింద క్యాన్సిల్ అండ్ ఓకే. సో ఓకే ఆప్షన్ ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ గా మీ నేమ్ ఏ డిస్ట్రిక్ట్ నేమ్ తో అయితే మీరు లాగిన్ అవుతున్నారో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ మీకు యాక్టివేట్ అయిపోతుంది. సో చూడండి మీకు డిస్ట్రిక్ట్ నేమ్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, ఇవేనండి. సో అనంతపురం. సో అనంతపురం లైక్ ATP అండర్స్కోర్ యువర్ నేమ్. చిత్తూరు అయితే CTR అండర్స్కోర్ యువర్ నేమ్. కృష్ణ KRI అండర్స్కోర్ యువర్ నేమ్. కడప KDP అండర్స్కోర్ యువర్ నేమ్. ఈస్ట్ గోదావరి EG అండ్ వెస్ట్ గోదావరి WG. నెల్లూరు NLR అండర్స్కోర్ యువర్ నేమ్. ప్రకాశం PKSM అండ్ యువర్ నేమ్. శ్రీకాకుళం SKLM అండ్ వైజాగ్ VSKP. విజయనగరం VZNM. కర్నూలు KNL అండ్ గుంటూరు సో GNT అండర్స్కోర్ యువర్ నేమ్. సో మనకి ఏపీలో 13 డిస్ట్రిక్ట్స్ నుంచి మీరు లాగిన్ అవుతున్నారు కాబట్టి ఏ డిస్ట్రిక్ట్ నేమ్ లాగిన్ అవుతున్నారో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ మీ పేరు. సో రీనేమ్ ఇలా చేయాలండి. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో రీనేమ్ లో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మీ డిస్ట్రిక్ట్ నేమ్ తో లాగిన్ అయినప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సో టెల్ మీ అగైన్. ఓకే, సో ఏమీ లేదండి, సింపుల్ గా మీరు జూమ్ సెషన్స్ లాగిన్ అవుతున్నారు కదా ఇప్పుడు. సో లాగిన్ అయినప్పుడు ఫస్ట్ ఏంటంటే మీ పర్సనల్ డివైస్ తోటి లాగిన్ అవుతారు. ఓకేనా? సో పర్సనల్ డివైస్ తోటి లాగిన్ అవుతున్నారు కాబట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్ నేమ్ తో లాగిన్ అవుతున్నారు అనేది మాకు ఐడెంటిఫై రావాలి కదా. సో ఐడెంటిఫై కోసం మీరు ఏం చేయమని చెప్తున్నాను, ఫస్ట్ డివైస్ యువర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి లాగిన్ అవుతున్నారు అనుకోండి, PKSM యువర్ అండర్స్కోర్ యువర్ నేమ్. ఇప్పుడు చూపించాను కదా మీకు. సో డైరెక్ట్ లింక్ నుంచి లాగిన్ అయినా కూడా నో ప్రాబ్లం అండి. మీకు పార్టిసిపెంట్స్ దగ్గర మోర్ అన్ ఆప్షన్ ఉంటుంది. మోర్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు రీనేమ్ ఆప్షన్ అడుగుతుంది. రీనేమ్ ఆప్షన్ దగ్గర మీ డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ యువర్ నేమ్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా రీనేమ్ గురించి? సో ఇందాక అడిగారు కదా, డౌట్స్ క్లియర్ అయినట్టేనా మీ అందరికి? సో డౌట్స్ క్లియర్ అయినాయి అంటే నేను సెషన్ స్టార్ట్ చేస్తానండి. ఈరోజు బేసిక్స్ క్లాస్ కాబట్టి అకౌంట్స్.
No doubt, sir. So thank you. Okay. సో ఎవరికైనా సరే అకౌంట్స్ అంటే బేసిక్స్ ఐడియా ఉంది కదండి. సో చాట్ బాక్స్ లో టైప్ చేస్తారా వాట్ ఈస్ మీన్ బై అకౌంట్స్ అంటే? ఓకే, సో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో జనరల్ గా మనం ఏదైనా బిజినెస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఆర్గనైజేషన్ లో చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయండి. లైక్ మనం పర్చేస్ కానీ, సేల్స్ కానీ, పేమెంట్స్ కానీ, రిసిప్ట్స్ కానీ, ఇవన్నీ జనరల్ గా మనకి సో మెనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఆర్గనైజేషన్స్ లో. సో ఆర్గనైజేషన్స్ లో 1 or more ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఆ బుక్స్ అనేవి మనం క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ ద డేటా అంటే సింప్లిఫై చేయడానికి బుక్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాష్ రిసిప్ట్స్ అవ్వచ్చు, క్యాష్ పేమెంట్స్ అవ్వచ్చు, సో సేల్స్ అవ్వచ్చు, పర్చేస్ అవ్వచ్చు, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ కూడా సో ర్యాండమ్ వైజ్ గా సో ఒక అనాలిసిస్ చేసుకొని వాటిని సింప్లిఫై చేయడానికి మాకు అకౌంట్స్ అనేది మెయిన్ గా యూస్ అవుతుందండి. సో ఈ అకౌంట్స్ ని జనరల్ గా 3 types ప్రిన్సిపల్స్ అంటారు. సో మీకు ఐడియా ఉందా ప్రిన్సిపల్స్ ఎన్ని రకాలు ఏంటి అని అకౌంట్స్ లో? ఓకే, నో ప్రాబ్లం. సో జనరల్ గా మనకి 2 types ఆఫ్ రూల్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసరికి డెబిట్ అండ్ సెకండ్ వన్ క్రెడిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ మనం తీసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ లోకి మనకి చాలా ట్రాన్సాక్షన్స్ మనకి రిసీవ్డ్ అవుతూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా రిసీవ్ అవుతూ ఉంటాయి. సో మన జనరల్ గా ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రిసీవ్ అవుతున్నాయి అంటే మనం తీసుకుంటున్నాం కదా, సో తీసుకుంటే వాటిని అన్నిటిని డెబిట్ చేస్తాం. సో అలాగే మన ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఎక్స్పెన్సెస్ ఏంటి అంటే మనం పే చేయాల్సి ఉంటుందండి. లైక్ రెంట్ పెయిడ్ కానీ, శాలరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గనైజేషన్ మనం తీసుకున్నట్లయితే సో ఆర్గనైజేషన్ లో మనకి జనరల్ గా శాలరీస్ అంటే ఎంప్లాయీస్ కూడా ఉంటారు కదండి. సో ఎంప్లాయీస్ కి మనం శాలరీస్ పే చేస్తాం కదా. సో శాలరీస్ పే చేసేటప్పుడు మన దగ్గర నుంచి క్యాష్ అనేది అవుట్ సైడ్ అంటే మూవింగ్ అనేది అవుట్ సైడ్ జరుగుతుంది. సో మన చేతిలో ఉన్న డబ్బులు బయటకు వెళ్తాయి కదా శాలరీస్ పే చేస్తుంటే. సో అట్లాంటి టర్మ్స్ అన్ని కూడా మనం పేమెంట్ లో రికార్డ్ చేస్తాం. సో వాటిని డెబిట్ అంటారు. సో ఇన్ కేస్ మనం ఏదన్నా ఒక చారిటీ మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, సో చారిటీకి జనరల్ గా ఏంటి డొనేటర్స్ అనే వాళ్ళు బయట నుంచి కూడా మనకి చారిటీస్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. సో అంటే ఏంటి ఇప్పుడు బయట నుంచి మనకి జనరల్ గా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇన్కమ్ మనకు వస్తుంది కాబట్టి వాటిని ఏం చేస్తున్నారు, డెబిట్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం పే చేసే వాటినేమో మనం పేమెంట్ చేస్తున్నాము, మనకు వచ్చే వాటిని మనం రిసీవ్ చేస్తున్నాం. సో మనం పేమెంట్ ఏదైతే చేస్తున్నామో వాటిని డెబిట్ అంటారు. సో మనకి ఏదైతే యాక్సెప్ట్స్ అంటే బయట నుంచి ఇన్కమ్ సోర్స్ ఏదైతే మనకి రిసీవ్ అవుతుందో వాటిని క్రెడిట్ అంటారండి. సో నెక్స్ట్ వన్ మనకి 3 types ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయండి. సో జనరలీ అకౌంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types ఆఫ్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి పర్సనల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ అంటే ఆ నేమ్ లోనే ఉంది కదండి, ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు ద పర్సన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్గనైజేషన్ లో ఉన్నప్పుడు సో మనకి జనరల్ గా కొంచెం క్యాష్ అనేది అవసరం ఉంటుంది. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా సరే, లేదు అంటే ఒక బిజినెస్ రన్ అవ్వాలి అన్నా మన దగ్గర లిక్విడ్ మనీ అది కంపల్సరీ కావాలండి. సో ఆ మనీ ఏం చేస్తాం మనం, సో మనీ అనేది బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం కదండి. సో ఎక్కువ కరెన్సీ మన దగ్గర మెయింటైన్ చేసుకోలేం కదా ఆర్గనైజేషన్ లో. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ మనం ఏం చేస్తున్నాం, సో డైరెక్ట్ గా పర్సన్ అనేవాడు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాడు. ఇక్కడ దేని గురించి మనం అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాం, పర్సన్. సో పర్సన్ అంటే రిలేటెడ్ టు ద పర్సనల్ అకౌంట్. సో ఎగ్జాంపుల్ అదే కదా, ఎక్స్ పర్సన్ ద క్యాష్ డిపాజిట్ ఇంటూ ద బ్యాంక్ అండ్ విత్ డ్రా ఇంటూ ద బ్యాంక్. సో మన ఆర్గనైజేషన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి అంటే సో మన డబ్బులు మనం ఏం చేస్తున్నాం, మన బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటున్నాం. సో తిరిగి మనకి కావాల్సిన అవసరం వచ్చినప్పుడు తిరిగి ఆ బ్యాంక్ నుంచి మనం తిరిగి డబ్బులు తెచ్చుకుంటున్నామండి. ఇక్కడ ఎవరు
బ్యాంక్ నుంచి డబ్బులు డిపాజిట్ చేసిన, బ్యాంక్ నుంచి డబ్బులు తిరిగి తెచ్చుకున్న మనమే కదా, అంటే మ్యాన్ పవర్. సో పర్సన్ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతున్నాడు కాబట్టి రిలేటెడ్ టు ద ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి పర్సనల్ అకౌంట్. ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు ద పర్సన్ ఇస్ కాల్డ్ యాజ్ పర్సనల్ అకౌంట్. సో ఇక్కడ రూల్ చూడండి, ఇన్ ద అబౌట్ ట్రాన్సాక్షన్ రూల్ డెబిట్ ఇస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఇస్ ద గివర్. ఫర్ ఎగ్జాంపుల్, సో మనం క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం కదండి బ్యాంక్ వాళ్ళకి. సో బ్యాంక్ వాళ్ళకి మన దగ్గర నుంచి క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సోర్స్ ఏంటి, మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటికి వెళ్తుంది. సో మన దగ్గర నుంచి క్యాష్ బయటికి వెళ్తుంది కాబట్టి మనం క్రెడిట్ చేస్తున్నాం. ఇప్పుడు బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, బ్యాంకర్ అనేవాడు జనరల్ గా వాడి దగ్గరికి క్యాష్ వస్తుంది కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ డెబిట్ చేస్తున్నాడు. సో డెబిట్ ఈస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఈస్ ద గివర్. సో పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటండి, డెబిట్ ఈస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఈస్ ద గివర్. ఇక్కడ డెబిట్ ఎవరు, క్రెడిట్ ఎవరు. సో మన పర్సన్ కాబట్టి పర్సన్ మనం డైరెక్ట్ గా మూవ్ అయ్యి బ్యాంక్ లో క్యాష్ అంటే మనీని డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం క్రెడిట్ అవుతున్నాం. సో ఇప్పుడు ఎవరు డెబిట్ అండి, బ్యాంకర్ ఎవరు. సో బ్యాంకర్ కి జనరల్ గా క్యాష్ అనేది వస్తుంది కాబట్టి బ్యాంక్ ని డెబిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ట్రాన్సాక్షన్ ఎలా అవుతుంది, బ్యాంక్ అకౌంట్ డాట్ టు క్యాష్ అకౌంట్. సో అర్థమైందండి పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ అందరికీ అర్థమైందా? సో అర్థమైతే నాకు చాట్ బాక్స్ లో టైప్ చేయండి, లేదు అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను, నో ప్రాబ్లం. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ప్లీజ్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. వన్స్ మోర్ మహిత, ఓకేనమ్మా, నో ప్రాబ్లం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యా కమల్నాథ్ గారు, ఓకేనండి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి, నో ప్రాబ్లం. యా అంటే జనరల్ గా మనకి అకౌంట్స్ 3 టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండి. సో ప్రిన్సిపల్స్ అన్నప్పుడు పర్సనల్ అకౌంట్ అండ్ రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. ఫస్ట్ వన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే పర్సనల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ అంటే మీరు దాంట్లోనే ఉంది కదండి, ద ట్రాన్సాక్షన్స్ ఆర్ రిలేటెడ్ టు ద పర్సన్స్. అంటే ఒక వ్యక్తికి సంబంధించి మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేస్తున్నామో, లేదు అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతే రిలేటెడ్ టు ద పర్సన్స్, అంటే ఒక వ్యక్తి గురించి ఏవైతే మనం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో వాటి గురించి డిస్కస్ చేసుకునే టాపిక్ ని పర్సనల్ అకౌంట్ అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ ని లేదంటే ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకుంటాం కదండి, కరెంట్ అకౌంట్. సో యాజ్ పర్ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ సక్సెస్ అవ్వడానికి మనం బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ ఏంటి అర్థం, మన క్యాష్ ఏదైతే ఉందో మన క్యాష్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటున్నాం ఫర్ ఫ్యూచర్ సెక్యూరిటీ. సో మన దగ్గర కరెన్సీ ఎక్కువ ఉంచుకోలేం కదండి కంపెనీలో అయినా సరే. సో లిక్విడ్ క్యాష్ అనేది ఎక్కువ మెయింటైన్ చేసుకోలేం. సో దానికోసం ఏంటి, బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటున్నాం. ఇక్కడ డిపాజిట్ చేస్తున్నప్పుడు ఎవరు డిపాజిట్ చేస్తున్నారు, సో ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఏమైనా జరుగుతున్నాయి ఇక్కడ, లేదు అండి, డైరెక్ట్ గా పర్సనే వెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు పర్సనల్ అకౌంట్ అంటే రిలేటెడ్ టు ఏమని చెప్పుకున్నాం, పర్సన్స్. సో పర్సన్ అనేవాడు డైరెక్ట్ గా వెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మనం డిపాజిట్ చేస్తున్నప్పుడు మన దగ్గర క్యాష్ అనేది ఏమవుతుందండి జనరల్ గా, సో డిపాజిట్ చేస్తున్నామంటే మన దగ్గర నుంచి క్యాష్ అనేది అవుట్ సోర్సింగ్ అంటే బయటికి మూవ్ అవుతుంది. సో అంతే కదా. సో బయటికి మూవ్ అవుతున్నప్పుడు దాన్ని క్రెడిట్ యాక్సెప్ట్స్ అనుకున్నాం, ఎందుకంటే మన దగ్గర నుంచి మనీ పోతుంది కాబట్టి మనం క్రెడిట్ అనుకున్నాం. సో ఇప్పుడు బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఏమవుతుంది, బ్యాంకర్ అనేవాడికి ఇక్కడ మనీ వస్తుంది. సో మనీ వస్తుంది కాబట్టి ఎస్బీఐ వాడు ఏం చేస్తాడు, బ్యాంక్ అనేవాడు వాడు డెబిట్ చేసుకుంటాడండి. సో పర్సనల్ అకౌంట్ ఏమని చెప్పినాం రూల్ ని, డెబిట్ ఇస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఇస్ ద గివర్. ఇక్కడ డెబిట్ ఎవరు తీసుకుంటున్నారు, బ్యాంక్ వాడు. సో క్రెడిట్ ఎవరు, మనం ఇస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటకు వెళ్తుంది కాబట్టి దాన్ని క్రెడిట్ చేస్తున్నాం. క్లియర్ అండి, ఎక్స్ పర్సన్ ఇస్ ద క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అండ్ విత్ డ్రా ఇంటూ ద బ్యాంక్. అర్థమైందా ఇప్పుడు పర్సనల్ అకౌంట్ గురించి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అకౌంట్స్ లో బేసిక్స్ వస్తే ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ మనం ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ చేసినా కూడా ఈజీగా చేసేయచ్చు. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా పర్సనల్ అకౌంట్ గురించి? ఓకే, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ వన్, సో మనం 3 టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ లో ఫస్ట్ ప్రిన్సిపల్ కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏమని చెప్పుకున్నాం, నెక్స్ట్ కాన్సెప్ట్ రియల్ అకౌంట్స్. సో రియల్ అకౌంట్స్ చూడండి, జనరల్ గా రియల్ అకౌంట్స్ అంటే రిలేటెడ్ టు ద ఫార్మ్స్ ఆర్ ఆర్గనైజేషన్స్.
సో ఆర్గనైజేషన్ అంటే గ్రూప్ ఆఫ్ ఫార్మ్స్ ఈక్వల్ టు ఆర్గనైజేషన్ కదా. సో ఆర్గనైజేషన్స్ లో జనరల్ గా ఏంటండి, ఎగ్జాంపుల్ ఆల్ ద ట్రాన్సాక్షన్ ఇన్సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నట్లయితే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక ఆర్గనైజేషన్ మనం జనరల్ గా మెయింటైన్ చేస్తున్నప్పుడు మీరు బిజినెస్ రన్ అయినా రన్ అవ్వకపోయినా పర్ మంత్ ఏంటి అండి, రెంట్ అనేది పే చేయాలి కదా. సో మీకు బిజినెస్ వస్తేనే మీరు రెంట్ పే చేస్తారా? అలా ఒప్పుకోరు కదా. మీకు బిజినెస్ రన్ అయినా రన్ అవ్వకపోయినా మనం కంపల్సరీగా రెంట్ అనేది పే చేయాలి. ఇక్కడ రెంట్ అనేది పే చేస్తుంటే జనరల్ గా మనకి క్యాష్ ఏంటండి, రెంట్ పే చేస్తుంటే మన దగ్గర నుంచి క్యాష్ అనేది మూవింగ్ అవుట్ సైడ్ కి మూవ్ అవుతుందా, లేదంటే మనకి ఏదన్నా క్యాష్ వస్తుంది అక్కడ? సో జనరల్ గా రెంట్ పే చేసినా, కరెంట్ బిల్ పే చేసినా, ట్రావెలింగ్ ఎలిమెంట్స్ పే చేసినా ఏంటంటే మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటికి వెళ్తుంది. సో ఇట్లాంటి యాక్సెప్ట్స్ ఏం చేస్తున్నాం, ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెబిట్ అనుకున్నాం, అంటే పేమెంట్ లైక్. నెక్స్ట్ మనకి సమ్ కమిషన్ కూడా రిసీవ్ అవుతూ ఉంటాయండి. జనరల్ గా కొన్ని సార్లు మనకి ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమిషన్స్ వస్తూ ఉంటాయి, డొనేషన్స్. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక చారిటీ మెయింటైన్ చేసినప్పుడు బయట నుంచి డొనేటర్స్ కూడా మనకి రిసీవ్ చేస్తూ ఉంటారని, ఇన్కమ్ అని. సో అట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఏం చేస్తున్నాం, క్రెడిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని యాక్సెప్ట్స్ డెబిట్ చేస్తున్నాం, కొన్ని యాక్సెప్ట్స్ ని మనం క్రెడిట్ చేస్తున్నాం. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే మనకి ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక ఆర్గనైజేషన్ కి మన దగ్గర నుంచి పేమెంట్ జరిగితే వాటిని డెబిట్ చేస్తున్నాం, మనకి ఏవైతే యాక్సెప్ట్స్ వస్తున్నాయో వాటిని క్రెడిట్ చేస్తున్నాం అండి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్. సో రెంట్ పెయిడ్ ఏంటి, జనరల్ గా ఒక ఆర్గనైజేషన్ అన్నప్పుడు రెంట్ కంపల్సరీగా పే చేస్తారు. ఇఫ్ బిజినెస్ ఆర్ రన్ ఆర్ నాట్, అంటే మీకు బిజినెస్ జరిగినా జరగకపోయినా మీరు రెంట్ పే చేయాలంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో మనం ఒక ఆఫీస్ ని, ఒక ఎన్విరాన్మెంట్ లీజ్ కి తీసుకున్నప్పుడు కంపల్సరీగా యూ హ్యావ్ పే రెంట్ వెదర్ యూ హ్యావ్ బిజినెస్ సక్సెస్ ఆర్ నాట్. సో ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి, జనరల్ గా రెంట్ పెయిడ్ అంటే మనం రెంట్ పే చేయాల్సి వస్తుంది, ఆఫీస్ కోసమే కదా. సో ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం మనం రెంట్ పే చేస్తున్నామండి. రెంట్ పే చేస్తున్నామంటే ఇక్కడ క్యాష్ ఏంటి, మూవింగ్ అవుట్ సైడ్. సో రెంట్ పెయిడ్, సాలరీస్ పెయిడ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్, పవర్ బిల్ పెయిడ్, మొబైల్ ఎక్స్పెన్సెస్ పెయిడ్, ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ద ఆఫీస్. ఓకే. సో అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి కొన్ని కూడా అవుట్ సైడ్ నుంచి మనకి వస్తున్నాయి. ఇన్కమ్ రిసీవ్డ్ కానీ, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ, ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెంట్ రిసీవ్డ్ కానీ. రెంట్ రిసీవ్డ్ ఇందాక మీరు పేడ్ చెప్పారు కదండి, రిసీవ్డ్ ఎలా అవుతాయి అంటారా? సో మనం ఎక్స్పెన్సెస్ మనం పే చేస్తే రెంట్ పెయిడ్ అండి. సో మనకి ఎగ్జాంపుల్ గా మనం వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చామనుకోండి రెంట్ కి, సో వాళ్ళు మనకి రెంట్ పే చేస్తూ ఉంటారు కదా. సో ఇట్లా మనకి ఏంటంటే రెంట్ పే చేసినప్పుడు మనకి అది ఇన్కమ్ కదండి. సో లీజ్కి ఇస్తున్నామంటే వాళ్ళు జనరల్ గా రెంట్ అనేది పే చేస్తారు. సో ఇట్లా రెంట్ రిసీవ్ అయితే ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని క్రెడిట్ అంటున్నాం. సో రూల్ ఏంటంటే ఇక్కడ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ గురించి అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో ప్రాబ్లం, డౌట్ గా ఉంటే చెప్పండి అండి. ఎందుకంటే బేసిక్స్ చాలా స్ట్రాంగ్ చెప్తున్నాను నేను ముందుగానే. బేసిక్స్ వస్తేనే మనం ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా చేయగలం. క్లియరా? నో డౌట్ కదా? ఎస్, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ ప్రిన్సిపల్స్ లో ఫస్ట్ టైప్ అయిపోయింది పర్సనల్ అకౌంట్, అండ్ నెక్స్ట్ రియల్ అకౌంట్స్ చూసుకున్నాం. సో లాస్ట్ ఏంటండి, నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ చూడండి జనరల్ గా, సో ద ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు మనం బిజినెస్ ని ఎందుకు స్టార్ట్ చేస్తామండి, ఒక ఆర్గనైజేషన్ ఎందుకు మెయింటైన్ చేస్తాం? సో జనరల్ గా ఏంటంటే గెయిన్ ప్రాఫిట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రాన్సాక్షన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వాలి, అండ్ అగైన్ మనకి లాస్ట్ లో ప్రాఫిట్స్ రావాలి. సో జనరల్ గా అందరూ అదే ఆలోచిస్తారు కదా. సో ద ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఆర్గనైజేషన్ కి ఇందాక మనం చెప్పుకున్నట్టే రెంట్ పేడ్ అని చెప్పుకున్నాం కదండి. రెంట్ ఈస్ ఆల్సో ఎక్స్పెన్సెస్. సో సాలరీ పెయిడ్, ఎక్స్పెన్సెస్. సో డిప్రిసియేషన్ కాన్సెప్ట్ ఉందండి. సో డిప్రిసియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెట్ ని మనం ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని సమ్ ఇయర్స్ వాడిన తర్వాత జనరల్ గా ఏంటి, ఒక బైక్ ని మీరు తీసుకున్నారనుకోండి, 1 lakh పెట్టి మీరు బైక్ తీసుకున్నారు. సో 1 lakh పెట్టి బైక్ యూజ్ చేశారు 2-3 years. 2-3 years యూజ్ చేసిన తర్వాత
మీరు సెకండ్స్ లో ఒకవేళ సేల్ చేయాలనుకుంటే మీరు ఒరిజినల్ వాల్యూ అంటే 1 lakh రూపీస్ తోటే మీరు ఏదైతే మీరు సేల్ చేస్తారో ఎవరైనా తీసుకుంటారా అండి? మీరు కొన్నప్పుడు 1,00,000 రూపాయల వాల్యూ అన్నాను, అమ్మినప్పుడు అదే వాల్యూతో ఎవరైనా తీసుకుంటారా? ఆఫ్టర్ 2-3 years మీరు యూజ్ చేసిన తర్వాత అదే వాల్యూ తోటి ఎవరైనా తీసుకుంటారా? సో నాకు తెలిసి ఎవరు తీసుకోరండి, ఎందుకంటే 2-3 years వాడిన తర్వాత దాని రిపేర్స్ ఉంటాయి. లైక్ మనం సర్వీసెస్ పెడుతూ ఉంటాం కదా బైక్ కి, అవన్నీ కూడా రిపేర్స్ కాబట్టి ఎవరు కూడా ఒరిజినల్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో 1 lakh రూపీ వాల్యూ అనేది తీసుకోరండి. ఇక్కడ 2-3 years వాడిన తర్వాత ఏమవుతుంది, మనకి ఫిక్స్డ్ అసెట్ వాల్యూ అనేది తగ్గుతుంది. సో తగ్గినప్పుడు అది కంపెనీకి ఏమవుతుందండి, లాస్ కదా. ఇక్కడ మనకి ఏ టైప్ లో క్యాష్ రావట్లేదు, అదే విధంగా మనం క్యాష్ ఏం పే చేయట్లేదు, మనకు ఉన్న వాల్యూ ఏదైతే ఉన్నామో అది తగ్గించుకుంటున్నామండి. సో తగ్గించుకుంటున్నామంటే ఏంటి, ఇక్కడ మనం లాస్ ని బేర్ చేస్తున్నట్టే కదా. సో ఈ లాసెస్ జనరల్ గా ఇట్లాంటి ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ని డెబిట్ చేస్తాం. అదే విధంగా ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో మనకు ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక చెప్పినట్టు కమిషన్ రిసీవ్డ్ కానీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ అలాంటివన్నీ కూడా మనకి గెయిన్స్ అండి. సో అలాంటి గెయిన్స్ అన్ని కూడా మనం క్రెడిట్ చేస్తున్నాం. ఇక్కడ నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ రూల్ ఏంటి, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిట్ అండ్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. సో ఒక ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైతే లాస్ అనుకుంటున్నామో దాన్ని ఎక్స్పెన్సెస్ గా మనం డెబిట్ చేస్తున్నాం. ఒక ఆర్గనైజేషన్ కి ఏదైతే ఇన్కమ్ గా మనం అనుకుంటున్నామో వాటిని క్రెడిట్ చేస్తున్నామండి. సో నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్స్. సో టైప్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అండి? సో డౌట్స్ ఉంటే నో ప్రాబ్లం మెన్షన్ చేయండి. సో నేను బేసిక్స్ 1-2 సార్లు చెప్పమన్నా చెప్తానండి, ఎందుకంటే అకౌంట్స్ లో బేసిక్స్ ఈ స్ట్రాంగ్. సో బేసిక్ అనేది పిల్లర్ లాంటిదండి. సో బేసిక్స్ మీకు ఈజీగా అర్థమైతే మీకు ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ అనేవి 10 minutes లో సాల్వ్ చేయగలరు. ఇన్ కేస్ నాన్ కామర్స్ స్టూడెంట్ కూడా, నేను ఇక్కడ ఓన్లీ కామర్స్ స్టూడెంట్ అని చెప్పట్లేదండి, నాన్ కామర్స్ స్టూడెంట్ కూడా క్లాసెస్ నేర్చుకొని చాలా స్పీడ్గా మీరు ప్రాబ్లమ్స్ చేయగలరు. సో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి సతీష్ గారు. సో సార్, యాజ్ యూ సేడ్ ద పేమెంట్స్ విచ్ ఆర్ పేడ్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ బట్ రూల్ ఇస్ సేస్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో ఇందాక నేను చెప్పింది ఏంటి అంటే అండి, పర్సన్ రిలేటెడ్ అని అన్నాను. సో పర్సనల్ అకౌంట్ లో పర్సన్ మూవ్ అవుతున్నాడు కాబట్టి పర్సన్ రిలేటెడ్ ఏదైతే మనకి పేమెంట్స్ ఉంటున్నాయో వాటిని డెబిట్ అన్నాను. ఇక్కడ నేనేం చెప్తున్నాను, నామినల్ అకౌంట్ లో ద ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు ద ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ 2 యాక్సెప్ట్స్ ఉంటాయండి. సో పర్సన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు పర్సనల్ అకౌంట్ లో ఆలోచిస్తాం, అదే విధంగా ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించేటప్పుడు ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం. సో పర్సన్ కి ఆర్గనైజేషన్ కి చాలా తేడా ఉంటుంది కదండి. సో పర్సన్ డైరెక్ట్ గా మూవ్ అయినప్పుడు మనకి క్యాష్ యాక్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవుట్ సైడ్ మూవింగ్ ఉంటే వాటిని డెబిట్ అనుకున్నాం. ఇక్కడ ఏంటి, ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్గనైజేషన్ సంబంధించి ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్ కానీ, సో రెంట్ పెయిడ్ దేని పే చేస్తారండి, ఇక్కడ పర్సన్ అయినా పే చేస్తున్నాడా? ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ రెంట్ పే చేస్తున్నాం మనం, అంతే కదా. సో ఒక ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రెంట్ పే చేస్తున్నాం కాబట్టి వాటిని డెబిట్ అన్నాం. సో మీకు ఇందాక పర్సనల్ అకౌంట్ గురించి ఏం చెప్పాను, పర్సన్ రిలేటెడ్ క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ ఆర్ క్యాష్ విత్డ్రాల్ ఇంటూ ద బ్యాంక్. అంటే మన అవసరాల కోసం ఏదైతే మనం డబ్బుని తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేసుకున్నా, లేదు అంటే తిరిగి మన అవసరం వచ్చినప్పుడు తిరిగి బ్యాంక్ నుంచి తెచ్చుకున్నా కూడా వాటిని క్రెడిట్ చేస్తాం అంటున్నాం. అర్థమైందా సతీష్ గారు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి? సో ప్రిన్సిపల్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్స్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. నో డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, అకౌంటింగ్ ఫ్యూచర్స్. సో జనరల్ గా ఇప్పుడు మనం అకౌంట్స్ ని ఎలా క్రియేట్ చేస్తున్నామండి, రికార్డ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ మాన్యువల్లీ.
అంటే ఇప్పుడంటే మనకి సాఫ్ట్వేర్ వచ్చింది కదండి. ఓల్డెన్ డేస్ లో మనకి అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేసుకునే వాళ్ళం, జనరల్ గా బుక్స్ లో మెయింటైన్ చేసుకునే వాళ్ళం. సో బుక్స్ లో మెయింటైన్ చేసుకోవాలి అంటే అంత ఈజీ టాస్క్ కాదండి. చాలా యాక్సెస్ అంటే టైం కన్స్యూమింగ్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకని అంటే సో మనకి ట్రాన్సాక్షన్స్ బల్క్ లో జరుగుతాయి కదా, ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా ట్రాన్సాక్షన్స్ జరిగాయని బల్క్ జరుగుతాయండి. సో అట్లాంటి ట్రాన్సాక్షన్స్ మన బుక్ మెయింటైన్ చేయాలి అంటే అట్లీస్ట్ ఎలా కాదన్నా నెలకు ఒక బుక్ మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. పేమెంట్స్ ఒక బుక్, రిసిప్ట్స్ ఒక బుక్, పర్చేస్ ఒక బుక్, సేల్స్ ఒక బుక్. సో ఇట్లా నెలకి మనం బుక్ మెయింటైన్ చేసినప్పుడు యాజ్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి అండి ఎప్పటిదాకా చెప్పండి. అసలు ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? సో ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్స్ ఫ్రమ్ అండ్ ఎండ్స్ ఫ్రమ్. ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? సో ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేయగలరా? అసలు ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి, జనరల్ ఇయర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ ఇయర్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్? ఎస్. సో జనరల్ ఇయర్ అంటే మనకి ఇయర్స్ ఫ్రమ్ జనవరి 1 స్టార్ట్ అవుతుందండి, December 31 క్లోజ్ అవుతుంది. కానీ అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కన్సిడర్ చేసే ఇయర్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1 తోటి స్టార్ట్ అయ్యి 31 March తోటి క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనం అకౌంట్స్ అన్ని మెయింటైన్ చేసేది కూడా ఫైనాన్షియల్ ఇయర్కే కదా. సో ఇక్కడ మనం బుక్స్ అనేవి కూడా ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ టు నే మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం ఇక్కడ, నెలకు ఒక పుస్తకం అనుకున్నాం. నెలకి ఒక బుక్ మెయింటైన్ చేస్తే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 12 months కి ఎన్ని బుక్స్ కావాలి అండి? 12 బుక్స్ కావాలి. సో 12 బుక్స్ కావాలన్నప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇన్ కేస్ ఒక ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేయడం మర్చిపోయాం అంటే ఏంటండి, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, దాన్ని బుక్ లో మాన్యువల్ గా రాయడం మనం మర్చిపోయాం. ఇక్కడ మర్చిపోవడం వల్ల ఏం జరుగుతుంది? ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేయగలమా? సో చేయలేం. ఎందుకంటే ఇయర్ లాంగ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మనం చేయడానికి ఆస్కారం లేదండి. ఎందుకంటే 12 బుక్స్ మెయింటైన్ చేస్తున్నాం కదా, ఏ బుక్ లో ఏ మంత్ కి సంబంధించి ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసాం అన్నది కూడా మనకి ఐడియా ఉండదు కదా. సో ఇలాంటి అప్పుడు ఏంటి అంటే జనరల్ గా మనకి అకౌంట్స్ అనేది మాన్యువల్ గా బుక్ లో మెయింటైన్ చేయడం చాలా కష్టం. సో ద టైమ్ ఆల్సో టేకెన్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ అండ్ ఇట్స్ నాట్ ఎ సింపుల్ యాక్సెసిబుల్. అంటే ఏంటండి, బుక్స్ లో మెయింటైన్ చేసినప్పుడు జనరల్ గా ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా టైం పడుతున్నాయి కాబట్టి మనం ఈజీగా యాక్సెసిబుల్ చేయలేమండి. సో అర్థమైందా అకౌంటింగ్ ఫ్యూచర్స్ మీకు? మాన్యువల్ గా బుక్స్ మెయింటైన్ చేసినప్పుడు అర్థమైందండి అందరికి? సో ఏ విధమైన మనకి ట్రాన్సాక్షన్స్ అంటే లాంగ్ పీరియడ్ ఎందుకు పడుతుంది ఒక బుక్స్ ని మనం మెయింటైన్ చేసినప్పుడు అని క్లియర్? ఎస్. సో నెక్స్ట్ వన్ చూడండి. సో ఇట్లా మనకి మాన్యువల్ గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పనే ఫర్దర్ డేస్ లో కమింగ్ డేస్ లో మనం ఏం చేసామండి, టాలీ సాఫ్ట్వేర్ ని ఇంట్రడ్యూస్ చేసాం. సో ఫస్ట్ చూడండి, అసలు టాలీ సాఫ్ట్వేర్ స్టార్ట్ అయింది ఇయర్ ఆఫ్ 1986. ది పెట్రోనీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఎస్ గోయంకా అనే వ్యక్తి మనకి ఇనిషియల్ గా 1986 లో టాలీ సాఫ్ట్వేర్ ని స్టార్ట్ చేశారండి. సో ఇనిషియల్ గా టాలీ సాఫ్ట్వేర్ ని స్టార్ట్ చేసినప్పుడు వర్షన్ ఏమంటున్నాడు, 4.5 వర్షన్ అంటున్నాడు. ఇప్పుడు మనం కరెంట్ రన్నింగ్ ఇయర్ ఈఆర్పి ఏం స్టార్ట్ చేస్తున్నామండి, మనం యూజ్ చేసిన కరెంట్ ఇయర్ టాలీ వచ్చేసరికి 9.3. ఓకే. సో ఫస్ట్ లో ఇనిషియల్ స్టేజ్ లో ఏమంటున్నాడు, టాలీ ఓన్లీ 4.5. అండ్ కమింగ్ ఆఫ్టర్ ఇయర్స్ ఏమవుతుంది, వర్షన్స్ అనేవి చేంజ్ అవుతూ వచ్చి ఇప్పుడు ఫైనల్ గా మనం టాలీ ఈఆర్పి 9 లో ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తున్నామండి. ఓకేనా? సో ఒక ట్రాన్సాక్షన్ ని మనం బుక్ లో మెయింటైన్ చేయడం వల్ల ఏమనుకున్నాం, చాలా లాంగ్ పీరియడ్ పడుతుంది, ఈజీగా యాక్సెసిబుల్ చేయలేము, ఏ ట్రాన్సాక్షన్ ఎక్కడ పోస్ట్ చేసాం మనం ఐడెంటిఫై చేయాలన్నా కూడా చాలా కష్టంగా అనుకున్నాం కదా. సో ఆ రెమెడీస్ ఏమైతే ఉన్నాయో వాటిని క్లియర్ఫుల్ గా చేయడం కోసమే మనం టాలీ సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేసుకున్నామండి. సో టాలీ సాఫ్ట్వేర్ ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇక్కడ కూడా అంతే, ఒక ఫైనాన్షియల్ ఇయర్ April 1 నుంచి 31 March దాకా ఒక ఇయర్ ని మనం క్రియేట్ చేసినట్లయితే వాటిలో ట్రాన్సాక్షన్ మనం ఏ మంత్ లో ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినా సింపుల్ గా ఏంటంటే ఇక్కడ డేట్ వైజ్ గా పోస్ట్ చేస్తున్నాం. సో డేట్ వైజ్ గా పోస్ట్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ లో ఏమవుతుందండి, ఆటోమేటిక్ గా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ డేట్ నా ఏ ప్రాబ్లం మనకి ఐడెంటిఫై కూడా ఈజీగా అవుతుంది.
ఇక్కడ ఎందుకు పేపర్ వర్క్ ఏమైనా ఉందండి ఇక్కడ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల? సో సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల ఏం జరిగింది ఇక్కడ? పేపర్ వర్క్ అనేది తగ్గిపోయింది. సో ఎప్పుడైతే పేపర్ వర్క్ తగ్గిందో ఆటోమేటిక్ గా మన వోచెస్ డేట్స్ ఎప్పుడు పోస్ట్ చేస్తామండి? డేట్ వైజ్ గా పోస్ట్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు జూన్ నెలలో ప్రాబ్లం ఉందండి. సో జూన్ నెలలో ఒక కంపెనీ ఆర్గనైజేషన్ లో ఒక ట్రాన్సాక్షన్ మీరు పోస్ట్ చేయడం మర్చిపోయారు. సో మర్చిపోయినప్పుడు సింపుల్ గా ఏంటి? సో జూన్ మంత్ కాబట్టి మనం సాఫ్ట్వేర్ లో మంత్లీ వైజ్ గా మనం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ ట్రాన్సాక్షన్స్ మనం క్లియర్ గా డైరెక్ట్ గా ఏదైతే మనం జూన్ మంత్ ఉందో ఆ నెల సెలెక్ట్ చేసుకొని అందులో ట్రాన్సాక్షన్స్ ఏం పోస్ట్ చేసాము వాటిని క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు కదా. సో సాఫ్ట్వేర్ లో అడ్వాంటేజ్ అదేనండి. సో బుక్స్ లో ఇందాక ఏమని చెప్పుకున్నాం, బుక్స్ లో ఆ పాసిబిలిటీ లేదు. ఎందుకంటే 12 బుక్స్ ఉంటాయి కాబట్టి ఏ బుక్ లో ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసాం అన్నది కూడా మనకు తెలియాలి కదా. సో సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఏంటి, ఆ రెమెడీస్ అన్ని క్లియర్ చేసుకొని ఈజీగా మనం ఏదైతే పోస్ట్ చేస్తున్నామో ప్రతిదీ కూడా డేట్ వైజ్ గా పోస్ట్ చేస్తున్నామండి. సో డేట్ వైజ్ గా పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఏదైనా ట్రాన్సాక్షన్ మర్చిపోయినా కూడా పోస్ట్ చేయడం టాలీ సాఫ్ట్వేర్ లో ఈజీగా ఏ నెలలో ట్రాన్సాక్షన్ మర్చిపోయామో ఆ ట్రాన్సాక్షన్ ని డేట్ వైజ్ గా మనం పోస్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే బిగినింగ్స్ ఫ్రమ్ April 1 to 31st March అనుకున్నాం కాబట్టి ఈ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ లాంగ్ మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ మర్చిపోయారో ఈజీగా దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్, సో ఇందాక ఒక బుక్స్ ని మాన్యువల్ గా మెయింటైన్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. సో మాన్యువల్ గా ఫ్యూచర్స్, అట్లాగే టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత కూడా మీకు సమ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. సో సింపుల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఇందాక మనం బుక్స్ మెయింటైన్ చేసినప్పుడు ఏమని చెప్పుకున్నాం, సో లాంగ్ పీరియడ్ జనరేట్ అవుతుంది, సో అంత ఈజీ కాదు మెయింటైన్ చేయడం అనుకున్నాం. వన్స్ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఏంటండి, సింపుల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు మనం పేపర్ వర్క్ అనేది లేదు కదా. సో సింపుల్ గా పేపర్ వర్క్ లేదు కాబట్టి ఏ ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేసాం అనేది కూడా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఆ డేట్ వైజ్ గా. సో నెక్స్ట్ కోడ్లెస్ అకౌంటింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యాలిక్యులేషన్స్ పార్ట్ ఉంటాయి కదండి జనరల్ గా. సో ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీకు క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి. సో క్యాలిక్యులేషన్స్ అన్ని మీరు జనరల్ గా ఏం చేస్తుంటారు, ఒక క్యాలిక్యులేటర్ అంటే న్యూమరికల్ క్యాలిక్యులేటర్ తీసుకోవడము, లేదంటే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ తీసుకోవడము, సో పక్కన క్యాలిక్యులేటర్ ఎంటర్ చేస్తూ ఉంటారు. సో టాలీ సాఫ్ట్వేర్ లో ఆ ప్రాబ్లం కూడా లేదండి. సో కోడ్లెస్ అకౌంటింగ్ మీకు అంతా సిస్టమ్ సెట్టింగ్స్ అంతా కూడా టాలీ సాఫ్ట్వేర్ లోనే ఉంటుంది. మీరు ఏదైనా అకౌంట్స్ అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఏదైనా కావాలన్నా కూడా మీరు ప్రాబ్లం అక్కడే రీక్రియేట్ చేయొచ్చు. సో కోడ్లెస్ అకౌంటింగ్ ఆటోమేటిక్ గా మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో వాల్యూ దాన్ని కూడా ఈజీగా ప్రెజెంటేషన్ చేయొచ్చండి. నో క్యాలిక్యులేటర్ అంటే పర్సనల్ గా క్యాలిక్యులేటర్ తో సంబంధం లేకుండా టాలీ సాఫ్ట్వేర్ లోనే మీరు వాల్యూస్ ఏవైతే వాల్యూస్ కావాలనుకుంటున్నారో ఈజీగా మీరు ప్రెజెంటేషన్ చేయొచ్చు. నెక్స్ట్ కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్. సో టాలీ సాఫ్ట్వేర్ అనేది జనరల్ గా ఏ సిస్టమ్ లో అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ వర్షన్స్ ఉన్నాయి కదండి. సో కొన్ని సిస్టమ్స్ ఏంటి అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టలేషన్ చేసినప్పుడు సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ టాలీకి ఆ ప్రాబ్లం లేదండి. మల్టిపుల్ ప్లాట్ఫామ్ సపోర్ట్ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ గురించి మనం మొత్తం డిస్కస్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఎంట్రీస్ ఏదైతే పోస్ట్ చేస్తున్నామో మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం అనేది కూడా ఈజీగా టాలీ సాఫ్ట్వేర్ లో క్లియర్ గా అర్థమవుతుందండి. మల్టీ ప్లాట్ఫామ్ సపోర్ట్ అంటే ఎవరైనా సరే టాలీ సాఫ్ట్వేర్ ని ఈజీగా ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా సాఫ్ట్వేర్స్ చూసుకున్నాం అనుకోండి, కొన్ని విండోస్ 8 లో కానీ విండోస్ 10 లో కానీ సపోర్ట్ చేయవు. సో మనకి ఆ ప్రాబ్లం ఇక్కడ లేదండి. టాలీ సాఫ్ట్వేర్ లో ఎవరైనా సరే ఈజీగా టాలీ సాఫ్ట్వేర్ ని ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్ అంటే బిజినెస్ ఆర్గనైజేషన్ గురించి ఒక కంప్లీట్ గా ట్రాన్సాక్షన్స్ ని విత్ టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అకౌంటింగ్ ప్రాబ్లమ్ ఇన్ టాలీ సాఫ్ట్వేర్. సో ఒక ప్రాబ్లం ని మనం టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేయాలి అంటే మనకి కావాల్సిన 3 స్టెప్స్ అండి. ఒకటి కంపెనీ క్రియేషన్, నెక్స్ట్ లెడ్జర్స్ అండ్ క్రియేషన్, థర్డ్ వన్ వోచరింగ్. సో కంపెనీ క్రియేషన్, అసలు మనం ఫస్ట్ ఒక ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు కంపెనీ పేరు క్రియేట్ చేయాలి కదండి. ఏదైతే కంపెనీ అనుకుంటున్నామో మనం ఏ పేరునైతే కంపెనీ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ క్రియేట్ చేసిన తర్వాతే కదా. ఇప్పుడు మీరు ఒక కంపెనీకి సంబంధించి బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. సో కంపెనీ బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలంటే దానికి ఒక నేమ్ ఉంటుంది కదండి. ఒక నేమ్ క్రియేట్ చేసుకోవాలి కదా. నేమ్ క్రియేట్ చేసుకున్న తర్వాతే మనం ఫర్దర్ గా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకుంటాం. సో అందుకని ఇక్కడ అకౌంటింగ్ ప్రాబ్లం ఏమని చెప్పాను, ఫస్ట్ స్టెప్ కంపెనీ క్రియేషన్ అన్నాను. సో నెక్స్ట్ లెడ్జర్స్ క్రియేషన్ అండి. సో ఫస్ట్ ఒక కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత దానికి లెడ్జర్స్ కావాలి కదండి. సో లెడ్జర్స్ ఇస్ నథింగ్ బట్
సో గ్రూప్ ఆఫ్ ఎంట్రీస్ అంటే ఇక్కడ ఏవేమి పేమెంట్స్ యాక్సెప్ట్స్ అంటే డెబిట్స్ వస్తున్నాయి, ఏమేమి మనకి యాక్సెప్ట్స్ క్రెడిట్ అవుతున్నాయి. సో అట్లాంటి డెబిట్ అండ్ క్రెడిట్ యాక్సెప్ట్స్ అన్ని కూడా ఇండివిజువల్ గా లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ ఏ న్యూ బుక్ అండి, ఒక స్టేషనరీకి వెళ్ళి ఒక బుక్ కొన్నారనుకోండి, ఆ బుక్ కి సంబంధించి మీరు క్యాష్ పేమెంట్ చేశారంటే వాళ్ళ నేమ్ మనం రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ క్యాష్ పేమెంట్ జరుగుతుంది కాబట్టి అక్కడ మనం క్యాష్ పేమెంట్ ఉంది కాబట్టి మనం బుక్ లో మెన్షన్ చేసుకోమండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, పర్చేస్ ఏ న్యూ బుక్, ఒక పుస్తకాన్ని కొన్నాం, ఒక పుస్తకాన్ని కొన్నప్పుడు ఇక్కడ మనకి క్యాష్ అనేది ఏమైందండి, అవుట్ గోయింగ్. మనం పుస్తకం కొనాలంటే మన జేబులోంచి డబ్బులు తీసి షాప్కి ఇవ్వాలి కదండి, షాప్కి ఇచ్చినప్పుడే మనకి డబ్బులు ఇస్తాడు, అంతే కదా. సో షాప్కి ఇచ్చినప్పుడే మనకి డబ్బులు ఇస్తాడు కాబట్టి ఇక్కడ లెడ్జర్ చూడండి ఏమవుతుంది, బుక్కి సంబంధించి ఒక లెడ్జర్ క్రియేట్ చేయాలి కదా. సో ఫ్యూచర్లో బుక్కి సంబంధించి చాలా ట్రాన్సాక్షన్స్ వస్తాయి. సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని మనం మెయింటైన్ చేయాలి అంటే మనం లెడ్జర్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ వోచరింగ్. సో వోచరింగ్ మనం లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ ఆ లెడ్జర్ ఏ అకౌంటింగ్ గ్రూప్, ఆ గ్రూప్ మాత్రమే మనం క్రియేట్ చేసుకుంటామండి, వాల్యూస్ పోస్ట్ చేయం. సో ఎప్పుడు లెడ్జర్స్లో మనం వాల్యూస్ పోస్ట్ చేయం, ఓన్లీ ఏదైతే ఆ గ్రూప్ ఉంటుందో ఆ గ్రూపులో మాత్రమే మనం పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ వోచరింగ్. వోచరింగ్ వచ్చేసరికి విత్ వాల్యూస్ తోటి మనం ప్రెజెంటేషన్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ పర్సన్ మనకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఒక కంపెనీలో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడంటే ఏంటండి, ఇక్కడ మనకి కంపెనీలో క్యాష్ అనేది వస్తుంది. సో మన కంపెనీలోకి వేరే వాళ్ళు వచ్చి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ క్యాష్ అనేది జనరల్గా ఏంటి, మనకి యాక్సెప్ట్స్ వస్తుంది, అంటే మనకి క్యాష్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం అది ఇన్కమ్ అనుకున్నాం. సో ఇప్పుడు ఏమనుకుంటాం, క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్, అంటే మనకి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ ని డెబిట్ చేసాం. సో ఎవరి దగ్గర నుంచి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, సో పలానా ఎక్స్ పర్సన్, పలానా సురేష్ అనేవాళ్ళు, పలానా వంశీ అనేవాళ్ళు ఎవరో ఒకళ్ళు మనకి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళ అకౌంట్ ని క్రెడిట్ అనుకున్నాం, అంతే కదండి. డెబిట్ ఈస్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ఈస్ ద గివర్. సో ఆ రూల్ ప్రకారం ఇక్కడ ఏదైతే మనకి సోర్స్ వస్తుందో క్యాష్ ని డెబిట్ చేసాము, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళని క్రెడిట్ చేసాం. సో వోచరింగ్ ఎంటర్ చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనీతో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడా అండి, లేకపోతే జనరల్ గా వితౌట్ మనీతో ఇంట్రడ్యూస్ చేస్తారా? కామన్ గా ఒక పర్సన్ మన కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ పెడతాడు కదండి, 1 lakh 2 lakhs జనరల్ గా. సో ఆ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది కూడా మనం వోచర్ లో ఎంటర్ చేసుకుంటాం, అది లెడ్జర్ లో మనం ఎంటర్ చేయమండి. లెడ్జర్స్ లో మనం ఓన్లీ ఆ రిలేటెడ్ పర్సన్, ఇప్పుడు పర్సన్ ఏమవుతాడు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన మనకి క్యాపిటల్ అకౌంట్ అవుతాడు, ఎందుకంటే క్యాపిటల్ ని డైరెక్ట్ గా కంపెనీలోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని మనం క్యాపిటల్ అకౌంట్ అని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ లెడ్జర్ కి వోచరింగ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే లెడ్జర్స్ లో ఓన్లీ గ్రూప్స్ మాత్రమే మనం పోస్ట్ చేస్తాం, వోచరింగ్ లో విత్ వాల్యూస్ తోడు కూడా మనం పోస్ట్ చేస్తామండి. సో అర్థమైందా, 3 types ఆఫ్ ఒక ప్రాబ్లమ్ ని మనం 3 types ఆఫ్ ఎలా పోస్ట్ చేయాలో అర్థమైందా ఇక్కడ వరకు అందరికి? ఇక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు కానీ, లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ, వోచరింగ్ చేసేటప్పుడు కానీ? సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఓకే, ఎన్ కవిత. సో కవిత గారు మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారండి? సో నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు రీనేమ్ ఎలా చేసుకోవాలో కూడా. ఎన్ కవిత, కవిత గారు మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి లాగిన్ అయ్యారు? రీనేమ్ చేయండి. ఓకే, నేను టాపిక్ ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీరు రీనేమ్ చేయండి. సో నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి కదా, సో మీరు పార్టిసిపెంట్స్ దగ్గర మీకు మోర్ అన్ ఆప్షన్ ఉంటుంది, మోర్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే రీనేమ్ ఆప్షన్ లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు అంటున్నారు కాబట్టి NLR, సో ఫస్ట్ 3 letters NLR_ యువర్ నేమ్, NLR_ కవిత. సో సింప్లీ అప్పుడు మాకేమవుతుంది, సో పలానా డిస్ట్రిక్ట్ నుంచి లాగిన్ అయ్యారు, పలానా వాళ్ళు ప్రాబ్లం అడిగారని మనకు అర్థమవుతుంది. ఓకేనా అండి? సో నెక్స్ట్ టైం నుంచి రీనేమ్ చేయండి. ఓకే, సో జనరల్ గా ఒక ప్రాబ్లమ్ ని 3 types అనుకున్నాం కదండి. ఏదైనా ప్రాబ్లం మనం సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ ప్రాబ్లం ఏవైతే అనుకుంటున్నామో ఆ కంపెనీ క్రియేట్ చేయాలి. సో ఒక కంపెనీ క్రియేట్ చేసి వాటి నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయగలమండి.
సో నెక్స్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. సో ఆ కంపెనీకి సంబంధించి మనం ఎవరెవరితోటి పేమెంట్స్ తీసుకుంటున్నామో, ఎవరెవరితోటి రిసిప్ట్స్ అంటే మనకి ఎవరి నుంచి అయితే రిసిప్ట్స్ వస్తున్నాయో వీటి అన్నిటికి సంబంధించి మనం ఇండివిజువల్ గా లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ వోచరింగ్. సో వోచరింగ్ అంటే ఏమని చెప్పుకున్నాం, మనం లెడ్జర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ వాటి గ్రూప్స్ మాత్రమే మెన్షన్ చేస్తాం, కానీ వోచరింగ్ లో వచ్చేసరికి వాటి వాల్యూస్ కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా, అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఇన్ దిస్ ప్రాబ్లమ్, అకౌంటింగ్ ప్రాబ్లమ్ ఇన్ టాలీ సాఫ్ట్వేర్ లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సో 1 or 2% మాత్రమే పోస్ట్ చేస్తున్నారండి. రిమైనింగ్ క్యాండిడేట్స్ మరి నాకు తెలియట్లేదు మీకు అర్థమవుతుందా కాన్సెప్ట్స్ లేదా అని చెప్పని. సో మీకు అర్థమవుతుంటే అర్థమవుతుందని పోస్ట్ చేయండి, లేదంటే వన్స్ అగైన్ రిపీట్ చేయండి. నో ప్రాబ్లం, నేను రిపీట్ చేస్తాను. ఓకేనా? సో ఎందుకంటే బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లం మీరు చేయాలి అంటే వాట్ ఈస్ వాట్ అని తెలియాలి కదా. ఎస్, థ్యాంక్ యూ. ఓకే, పద్మప్రియ గారు, లెడ్జర్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ గా వోచర్ చేయొచ్చా? చేయలేమండి. సో ఎందుకనంటే ఒక లెడ్జర్ క్రియేట్ చేసిన తర్వాతే ఆ కంపెనీకి సంబంధించి మనం ఎవరితో అయితే క్లయింట్స్ ఉంటారు కదా, ఆ క్లయింట్స్ తోటి మనం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి మనం లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నామండి. లెడ్జర్స్ క్రియేట్ చేయకుండా మీరు వోచర్ అంటే ఆ లెడ్జర్ అసలు ఏ గ్రూప్ కింద మీరు పోస్ట్ చేస్తారు? డైరెక్ట్ గా వోచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ మనకి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు కంపెనీలోకి. ఇప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారంటే మీకు ఇక్కడ క్యాష్ అనేది వస్తుంటే మీరు జనరల్ గా ఏం చేస్తారు? క్యాష్ ని డెబిట్ చేస్తున్నారు. సో క్యాష్ అకౌంట్ అటు క్యాపిటల్ అకౌంట్. ఓకే, సో క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి? అతను ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కదా. సో క్యాష్ అకౌంట్ అటు క్యాపిటల్ అకౌంట్. ఇది మీరు లెడ్జర్ క్రియేట్ చేయకుండా, ఆ పేరుతోటి లెడ్జర్ క్రియేట్ చేయకుండా మీరు వోచరింగ్ ఎలా క్రియేట్ చేస్తారండి? ఇప్పుడు మీరు వోచర్ తీసుకున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అయ్యింది. సో క్యాష్ అకౌంట్ అటు క్యాపిటల్ అకౌంట్ అనుకున్నాము. సో రిసిప్ట్ లో పోస్ట్ చేస్తాం. రిసిప్ట్ లో పోస్ట్ చేసినప్పుడు మీరు అక్కడ సెలెక్ట్ చేస్తే మీకు లెడ్జర్ రావాలి కదా. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో ఎక్స్ కంపెనీ లెడ్జర్ మీకు రావాలి అంటే ముందు మీరు లెడ్జర్ క్రియేట్ చేయాలి. సో లెడ్జర్ క్రియేట్ చేయకుండా మీరు వోచర్ ఎలా క్రియేట్ చేస్తారు? ఏ వోచర్ తో పోస్ట్ చేస్తారండి వాల్యూస్? పద్మప్రియ గారు, అర్థమైందా? సో కంపల్సరీగా ఏంటి అంటే మనం ఒక కంపెనీ క్రియేట్ చేసినప్పుడు ఈ 3 స్టెప్స్ మెయిన్ అండి. ఫస్ట్ కంపెనీ క్రియేషన్, నెక్స్ట్ వన్ లెడ్జర్స్ క్రియేషన్ అండ్ నెక్స్ట్ వోచరింగ్. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. సో నెక్స్ట్ అకౌంటింగ్ గ్రూప్స్. ఇప్పుడు నేను చెప్పాను కదండి, సో పలానా లెడ్జర్ మనం క్రియేట్ చేయాలి అంటే ఆ లెడ్జర్ ఏ గ్రూప్ లోకి మనం పోస్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్స్ ఈ అకౌంటింగ్ గ్రూప్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ల్యాండ్ బిల్డింగ్ ఉన్నాయండి. ల్యాండ్ బిల్డింగ్ ని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయడానికి కుదురుతుందా? మీకు ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ ని మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయగలరా అండి? మూవ్ చేస్తారా లేదా? ఒక ల్యాండ్, ఒక బిల్డింగ్, ఇవన్నీ కూడా ఏంటండి? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయడానికి పాసిబిలిటీ లేని ఇవన్నీ కెనాట్ మూవ్, అంతే కదా. సో వాటిని అన్నిటిని ఏమని చెప్పుకున్నాం ఇక్కడ? ఎగ్జాంపుల్ చూడండి, ఫిక్స్డ్ అసెట్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అండ్ ఫర్నిచర్ అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఇవన్నీ ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్ లో జనరల్ గా చైర్స్ అవన్నీ కూడా కొంటారు కదా, ఫర్నిచర్. ఆఫీస్ మెయింటెనెన్స్ చేస్తున్నామంటే విత్ చైర్స్, టేబుల్స్ కానీ అవన్నీ కూడా మనం కొనాల్సిందే. సో కొనేటప్పుడు ఫర్నిచర్ అనేది ఏమవుతుంది ఇక్కడ? జనరల్ గా మనం యూజ్ చేసినంత సేపు కూడా అవి యూజ్ అవుతూనే ఉంటాయండి. అంటే ఈ రోజు కొని రేపు సేల్ చేసేస్తారా ఫర్నిచర్ ని? సేల్ చేయం కదా. సో జనరల్ గా కొన్ని ఏళ్ల పాటు మనం వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ల్యాండ్ అనేది ఏం చెప్పుకున్నాం? కెనాట్ మూవ్ టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్.
అంటే ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయడానికి పాసిబిలిటీ లేనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అకౌంట్స్ లో ఫిక్స్డ్ అసెట్స్ కింద వస్తాయండి. ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటి, ఇప్పుడు ల్యాండ్ ఉంది, ల్యాండ్ మనకి అసెట్టే కదా, అంటే ఫ్యూచర్ లో ఏంటి ల్యాండ్ వాల్యూ పెరగడమే కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయలేం కదా. సో ల్యాండ్ అనేది ఆస్తి కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ అనుకున్నాం. ఫిక్స్డ్ అసెట్ అని ఎందుకు అన్నానంటే కెనాట్ మూవ్ టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, ఒక ప్లేస్ లో మాత్రమే ఉంటుంది కాబట్టి వేరే ప్లేస్ కి మూవ్ చేయడానికి ఉండదు, అంటే పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఇక్కడ దాన్ని ఫిక్స్డ్ అసెట్స్ అనుకున్నాం. క్లియరా? ఇక్కడ మీకు ఫిక్స్డ్ అసెట్స్ గురించి అర్థమైందా అకౌంట్సింగ్ గ్రూప్ లో అందరికి? ఫిక్స్డ్ అసెట్స్ గురించి అకౌంటింగ్ గ్రూప్ మీకు క్లియర్ అయింది కదా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ ఫిక్స్డ్ అసెట్ సంబంధించి నేను ఒక లెడ్జర్ క్రియేట్ చేయమన్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అనే లెడ్జర్ క్రియేట్ చేస్తున్నారండి. సో ల్యాండ్ అనే లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు వాటి అకౌంటింగ్ గ్రూప్ ఏం రాస్తారు? ల్యాండ్ అనే లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు వాటి అకౌంటింగ్ గ్రూప్ ఏమనుకున్నాం? ఫిక్స్డ్ అసెట్ అనుకున్నాం, అంతే కదా. సో ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, ఫర్నిచర్ కానీ, ప్లాంట్ అండ్ మిషనరీ కానీ ఇవేమైనా సరే మనకి ప్రాబ్లం లో ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ మనం లెడ్జర్ క్రియేట్ చేయాలి అంటే ల్యాండ్ అంటే మీకు ఆటోమేటిక్ గా స్ట్రైక్ అయిపోవాలండి అక్కడ. సో ల్యాండ్ అంటే అకౌంటింగ్ గ్రూప్ ఏంటి? ఫిక్స్డ్ అసెట్. సో బిల్డింగ్ అంటే అక్కడ ల్యాండ్ అకౌంటింగ్ గ్రూప్ ఏంటి? ఫిక్స్డ్ అసెట్. ఫర్నిచర్ అంటే అకౌంటింగ్ గ్రూప్ ఏంటి? ఫిక్స్డ్ అసెట్. సో ప్లాంట్ అండ్ మిషనరీ అంటే ఫిక్స్డ్ అసెట్. సో ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్ సంబంధించి యాక్సెప్ట్స్ కాబట్టి మనం లెడ్జర్ ని క్రియేట్ చేసినప్పుడు ఈ టెర్మినాలజీస్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, కరెంట్ అసెట్స్. సో కరెంట్ అసెట్స్ క్యాష్ అండ్ బ్యాంక్ అని ఎందుకు చెప్పాను ఇక్కడ? సో క్యాష్ ఏంటి, జనరల్ గా మనకు అవసరమైనప్పుడు మనం డబ్బులు అనేవి బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటున్నాం. అంటే ఏంటి, ఇక్కడ క్యాష్ అనేది మూవింగ్ జరుగుతుంది కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేస్తున్నాం కదా క్యాష్ అనేది. సో ఫిక్స్డ్ అసెట్ అంటే ఏమనుకున్నాం? కెనాట్ మూవ్ టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇక్కడ క్యాష్ అనేది మూవ్ చేయడానికి జరుగుతుంది కదండి, మనకు అవసరమైనప్పుడు మనం ఒక బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటున్నాం. కావాలి అంటే మనం ఒక బ్యాంక్ నుంచి కూడా ఇంకో బ్యాంక్ నుంచి కూడా క్యాష్ తీసి విత్డ్రాల్ చేసి వేరే బ్యాంక్ లో కూడా మూవ్ చేసుకుంటున్నాం. అంటే ఏంటి ఇక్కడ, అంటే నగదును ఇక్కడ చేతితో మనం తాకుతున్నాం, అలా కాకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి కూడా మూవ్ చేస్తున్నాం. సో అట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అండర్ గ్రూప్ కరెంట్ అసెట్స్. సో ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ కి కరెంట్ అసెట్స్ కి డిఫరెన్స్ అర్థమైంది అందరికి? ఫిక్స్డ్ అసెట్స్ కి కరెంట్ అసెట్స్ కి డిఫరెన్స్ అర్థమైందా? టెల్ మీ అగైన్. సో అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రీతి గారు, ఓకేనండి. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏమని చెప్పుకున్నాం ఇక్కడ? కెనాట్ మూవ్ టు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇప్పుడు మనకి ల్యాండ్ ఉందండి, ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఒక ల్యాండ్ ఉంది. ల్యాండ్ ని జనరల్ గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేస్తారా? పాసిబిలిటీ ఉంటుందా? ఒక ల్యాండ్ ఉంటుంది, ఏరియా స్క్వేర్ యార్డ్, ల్యాండ్ స్క్వేర్ ఏరియాని మీరు తీసుకొని వేరే ప్లేస్ కి మూవ్ చేయగలరా? చేయలేరు కదా. సో అలాంటి వాటిని ఏమనుకున్నాం ఇక్కడ? ఆ అకౌంటింగ్ గ్రూప్ ని ఫిక్స్డ్ అసెట్స్ అనుకున్నాం. ఎందుకనంటే మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి. ఓకే, సో కరెంట్ అసెట్స్ అంటే అలా కాదండి. సో కరెంట్ అసెట్స్ అంటే ఏమని చెప్తున్నాను? క్యాష్ అండ్ బ్యాంక్. సో ఇప్పుడు క్యాష్ ఏం చేస్తున్నారు, జనరల్ గా ఒక ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అవసరం వచ్చినప్పుడు డిపాజిట్ చేస్తున్నారండి. డిపాజిట్ చేసి తిరిగి కావాల్సి వచ్చినప్పుడు తిరిగి ఆ క్యాష్ ని మళ్ళీ తెచ్చుకుంటున్నాం కదా. అంటే ఏంటి ఇక్కడ, క్యాష్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేస్తున్నాం. అర్థమైందా పాయింట్? ఫిక్స్డ్ అసెట్స్ కి కరెంట్ అసెట్స్ కి. ఫిక్స్డ్ అసెట్స్ ఏమో మూవ్ చేయడానికి పాసిబిలిటీ లేదు, కరెంట్ అసెట్స్ ఏం చేస్తున్నాం? మూవ్ చేస్తున్నాం. అవసరాన్ని బట్టి మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాము, మన అవసరం కోసం మళ్ళీ తిరిగి తెచ్చుకుంటున్నాం. తిరిగి తెచ్చుకొని వేరే బ్యాంక్ లో కూడా మనం డిపాజిట్ చేయడానికి ఇక్కడ ఛాన్స్ ఉంది. అంటే ఏంటంటే క్యాష్ ని మనం ఆల్రెడీ చేత్తో తాకుతున్నాం కదా, నగదు చేత్తోనే వస్తుంది కాబట్టి చేతిలో మనం నగదుని తాకుతున్నాం. అదే విధంగా వేరే బ్యాంక్ లో కూడా మనం డిపాజిట్ చేస్తున్నాం. క్లియరా? 2 పాయింట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్. ఎస్, ఈజీ టు కన్వర్ట్ లిక్విడ్. ఎందుకంటే నగదును మనం చేత్తోనే తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం కదండి.
అవునా? ఎస్. సో నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్. సో ఒక కంపెనీని మనం స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఎవరైనా సరే ఇనిషియల్ గా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే అండి. సో జనరల్ గా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ మనం స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా పాసిబిలిటీ అవుతుందండి? ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం బిజినెస్ ని స్టార్ట్ చేస్తామా? అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయినా కానివ్వండి, పెద్ద ఎంఎన్సి కంపెనీ అయినా కానివ్వండి, మనం చేతిలో డబ్బులు లేకుండా మనం బిజినెస్ ని రన్ చేయగలమా? పాసిబుల్ టు వితౌట్ క్యాపిటల్ రన్ చేయలేం కదా. సో కంపల్సరీగా ఏ బిజినెస్ అయినా కానీ మనకి క్యాపిటల్ అనేది కంపల్సరీగా కావాలి. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏం చెప్పుకున్నాం, ఎవరైతే క్యాపిటల్ మన కంపెనీకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడో ఆ పర్సన్ పేరు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ ఈ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ న్యూ బిజినెస్ విత్ 1 lakh అనో 2 lakhs అనో అంటాడండి. సో అంటే ఏంటి, ఇక్కడ సురేష్ అనేవాడు డైరెక్ట్ గా కంపెనీలకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే అతను ఏమవుతాడు, సురేష్ అనే వ్యక్తి అకౌంటింగ్ గ్రూప్ ఇప్పుడు చెప్పండి. ఆ సురేష్ అనేవాడు మన కంపెనీలకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి ఆ సురేష్ అనే వాడిని మన అకౌంటింగ్ గ్రూప్ ఏమని చేస్తాం, సురేష్ అనే లెడ్జర్ తీసుకుంటాం, వాటి అకౌంటింగ్ గ్రూప్ ఏమని చేస్తామండి, ఆ అకౌంటింగ్ గ్రూప్ ని ఏమని పోస్ట్ చేస్తాం, ఎస్ క్యాపిటల్. అర్థమైంది అందరికి? సో ఒక బిజినెస్ లో క్యాపిటల్ అనేది కంపల్సరీ కదా. సో అందుకని ఇక్కడ అకౌంటింగ్ గ్రూప్ క్యాపిటల్ అనుకున్నాం, క్యాపిటల్ అకౌంట్. అంటే ఆ పేరు ఏదైతే పేరు అనుకుంటున్నామో సురేష్ అనే పేరుని లెడ్జర్ టైప్ చేస్తామండి, వాటి అకౌంటింగ్ గ్రూప్ ఏం చేస్తారు, క్యాపిటల్ అకౌంట్. అంటే ఇప్పుడు మీరు 3 types ఆఫ్ లెడ్జర్స్ నేర్చేసుకున్నారు. ల్యాండ్ అనేది ఫిక్స్డ్ అసెట్ అనుకున్నాము, క్యాష్ అనేది కరెంట్ అసెట్స్ అనుకున్నాం. సో పర్సన్ పేరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ పర్సన్ ని మనం క్యాపిటల్ అకౌంట్ అనుకున్నాం. 3 లెడ్జర్స్ వచ్చేసినాయి. నెక్స్ట్ చూడండి, డైరెక్ట్ ఇన్కమ్ అండ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇక్కడ 2 యాక్సెప్ట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ 2 యాక్సెప్ట్స్ ఏంటి అంటే, ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి మనకి జనరల్ గా ఆర్గనైజేషన్స్ లో. సో ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయండి. ఓకేనా? సో ఫ్యాక్టరీకి ఆఫీస్ కి డిఫరెన్స్ ఏంటో సో ఎవరికైనా తెలుసా, ఫ్యాక్టరీకి ఆఫీస్ కి డిఫరెన్స్? ఓకే, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫ్యాక్టరీలో జనరల్ గా ఎంప్లాయీస్ కి డైలీ వేజ్ ఉంటుందండి. సో డైలీ పే చేస్తూ ఉంటాం. కానీ ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డైలీ శాలరీస్ అనేది డైలీ ఇస్తారా? శాలరీస్ అనేవి మంత్లీ పే చేస్తారా, డైలీ ఇస్తారా అండి? సో శాలరీస్ డైలీ ఇచ్చే పని అయితే డైలీ ఇవ్వరు కదా అట్లా. ఇప్పుడు జనరల్ గా రూరల్ ఏరియాస్ లో మనకి ఆఫీసులు ఉంటాయండి, ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఫ్యాక్టరీస్ లో డైలీ లేబర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ లో మనకి క్రాప్ కానీ ఆ సెట్టింగ్ చేయడానికి కొంతమంది కూలీలు ఉంటారు కదండి. సో వాళ్ళకి ఏంటంటే మనం డైలీ లేబర్ ఛార్జెస్ ఇస్తూ ఉంటాం. సో సంథింగ్ 300 అనో 400 అనో డైలీ ఛార్జ్ ఇస్తూ ఉంటారండి. సో ఇక్కడ ఏంటి, డైరెక్ట్ వేజ్ అంటే పర్ డే. ఇక్కడ మనం ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తున్నాం, పర్ డే అనేది పే చేస్తున్నాం మనీ. కానీ ఇక్కడ ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ డే పే చేస్తున్నామా? సో ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ గా శాలరీస్ అనేవి పర్ డే పే చేయడానికి లేదండి. సో మంత్లీ బేసిస్. సో ఫ్యాక్టరీకి ఆఫీస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ పాయింట్స్, ఈ 2 పాయింట్స్. సో ఇప్పుడు డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏమంటున్నాడు, ఫ్యాక్టరీ ఇన్కమ్ రిసీవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫ్యాక్టరీ మెయింటైన్ చేస్తున్నామండి. సో ఫ్యాక్టరీకి సంబంధించి మనకు ఒక రెంట్ రిసీవ్ అవుతున్నాయి. సో రెంట్ రిసీవ్ అయితే అవి ఏమనుకున్నాం, సో ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే డైరెక్ట్ ఇన్కమ్ అనుకున్నాం, ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. సో అదే కదా ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్స్, ఫ్యాక్టరీ ఇన్కమ్ రిసీవ్డ్, ఫ్యాక్టరీ రెంట్ రిసీవ్డ్, ఫ్యాక్టరీ కమిషన్ రిసీవ్డ్. ఏ రిసీవ్డ్ అయినా సరే కానివ్వండి, ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైనా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే మీకు ప్రాబ్లంలో క్లియర్ గా మెన్షన్ చేస్తాడండి, అది ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలా లేదంటే ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలా అని డైరెక్ట్ గా వాడు మెన్షన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ రెంట్ రిసీవ్డ్. సో ఈ ట్రాన్సాక్షన్ ఇచ్చినప్పుడు మీరు ఎక్కడ పోస్ట్ చేస్తారు చెప్పండి, లెడ్జర్ ఫ్యాక్టరీ రెంట్ రిసీవ్డ్, లెడ్జర్ ఫ్యాక్టరీ రెంట్ రిసీవ్డ్ అని టైప్ చేస్తారు. వాటి అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది అప్పుడు, డైరెక్ట్ ఇన్కమ్ అని మనం లెడ్జర్ క్రియేట్ చేయాలండి. అర్థమైందా పాయింట్ ఇక్కడ?
సో ఫ్యాక్టరీ ఇన్కమ్ రిసీవ్డ్ అయినా, ఫ్యాక్టరీ రెంట్ రిసీవ్డ్ అయినా, ఫ్యాక్టరీ కమిషన్ రిసీవ్డ్ అయినా, సో మనకి ప్రాబ్లం లో క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. సో ద ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ద ఫ్యాక్టరీ ఎయిదర్ పెయిడ్ ఆర్ ఇన్కమ్. ఇన్కమ్ అయితే మనకి డైరెక్ట్ ఇన్కమ్, పెయిడ్ అయితే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. సో డైరెక్ట్ ఇన్కమ్ తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చెప్తున్నాను. ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్ ఆర్ ఫ్యాక్టరీ లైటింగ్ అండ్ వేజెస్. ఇప్పుడు చెప్పుకున్నాం కదండి. సో ఒక ఫ్యాక్టరీ మనం మెయింటైన్ చేసినప్పుడు వేజ్ పే చేయాలి కదా. సో డైలీ లేబర్స్ ఉంటారు. సో లేబర్స్ కి ఒక రోజు మీరు పేమెంట్ ఇవ్వకపోతే వాళ్ళు నెక్స్ట్ రోజు డ్యూటీకి వస్తారా అండి? నెక్స్ట్ రోజు డ్యూటీకి వస్తారా? రారు కదా. సో ఖచ్చితంగా రారండి. సో ఎందుకనంటే డైరెక్ట్ వేజ్ అంటే ఏంటి, ఇక్కడ మనం పర్ డేకి క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్. సో మనం ఫ్యాక్టరీ మెయింటైన్ చేసినప్పుడు వాటికి సంబంధించి పర్ మంత్ లో మనం రెంట్ కూడా పే చేస్తున్నాం కదా. సో ఇట్లా ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు ద ఫ్యాక్టరీ. సో ఫ్యాక్టరీ రెంట్ పే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం. ఇక్కడ ఏంటి, మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటికి మూవ్ అవుతున్నాయి. సో జనరల్ గా ఫ్యాక్టరీ రెంట్ పే చేస్తే ఏంటండి, మన దగ్గర ఉన్న డబ్బులు పే చేయడమే కదా. అది ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్, సో ఫ్యాక్టరీ మెయింటైన్ చేస్తున్నాము, డైలీ వేజెస్ ఇస్తున్నాము, కానీ ఫ్యాక్టరీలో లైటింగ్ లేకపోతే బాగుంటుందండి. సో లైటింగ్ కూడా పెట్టుకుంటాం కదా ఫ్యాక్టరీలో. సో లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ, సో కంపల్సరీగా ఒక ఆర్గనైజేషన్ మూవ్ అవ్వాలంటే ఫ్యాక్టరీలో లైటింగ్ కూడా కంపల్సరీ అండి. సో ఇట్లాంటి ఫ్యాక్టరీ లైటింగ్ సంబంధించి మనం పవర్ జనరేట్ చేయాలి కదా. సో పవర్ జనరేట్ చేయాలంటే పర్ మంత్ మనం పవర్ బిల్ కూడా పే చేయాలి. సో ఇట్లా ఫ్యాక్టరీ రిలేటెడ్ ఏదైతే పే చేస్తున్నామో ఫ్యాక్టరీ లైటింగ్, ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యాక్సెప్ట్స్ రిసీవ్ అయితే డైరెక్ట్ ఇన్కమ్ అని, ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పే చేస్తే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని. సో డైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీ అందరికి ఏమన్నా? సో డౌట్స్ ఉంటే పోస్ట్ చేయొచ్చు. సో డైరెక్ట్ ఇన్కమ్ కి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. సో నేను ఎందుకని ఒకటికి రెండు సార్లు ఇక్కడ చెప్తున్నానంటే నెక్స్ట్ మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరే చెప్పాలండి. సో ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఒక లెక్చర్ క్రియేట్ చేసినప్పుడు ఆ లెక్చర్ ఏ అకౌంట్ గ్రూప్ కిందకి వస్తుందో మీరే చెప్పాలి ఆటోమేటిక్ గా. సో అది రావాలి అంటే మీకు ఇక్కడ బేసిక్స్ రావాలండి. ఓకేనా, క్లియరా మీకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి డైరెక్ట్ ఇన్కమ్ కి డిఫరెన్స్? సో ఇంకెవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే పోస్ట్ చేయండి. సో ఎవరికైనా కన్ఫ్యూజన్ గా ఏమైనా ఉన్నా డైరెక్ట్ గా పోస్ట్ చేయండి, నో ప్రాబ్లం. క్లియర్ కదా? ఎస్. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ యాక్సెప్ట్ చూడండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇండైరెక్ట్ ఇన్కమ్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో మనకి ప్రాబ్లంలో ఏంటంటే రెంట్ రిసీవ్డ్ అంటాడండి. సో ఫ్యాక్టరీ అని మెన్షన్ చేయడు. ఫ్యాక్టరీ అని మెన్షన్ చేయకుండా డైరెక్ట్ గా రెంట్ రిసీవ్డ్ కానీ, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కానీ, కమిషన్ రిసీవ్డ్ కానీ, డిస్కౌంట్ రిసీవ్డ్ కానీ, ఇట్లాంటి టర్మ్స్ యూజ్ చేస్తూ ఉంటాడు జనరల్ గా ప్రాబ్లమ్స్ లో. సో ఇందాక మీకు కాన్సెప్ట్ ఏమి చెప్పాను, ఏదైనా ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ద ఫ్యాక్టరీ అంటే మన ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఇన్కమ్ రిసీవ్డ్ అయితే మన డైరెక్ట్ ఇన్కమ్ అని, సో మన దగ్గర నుంచి ఏదైనా ఎక్స్పెన్సెస్ అవుతుంటే అది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెంట్ రిసీవ్డ్ అంటాడు. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్. ఇక్కడ వాడు ఏమన్నా ఫ్యాక్టరీ అనే టర్మ్ యూజ్ చేస్తున్నాడా? ఫ్యాక్టరీ అనే టర్మ్ యూజ్ చేయట్లేదు. సో ఫ్యాక్టరీ అనే టర్మ్ యూజ్ చేయకపోతే డైరెక్ట్ గా మనకి తీసుకోవాల్సింది ఏంటి అంటే ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమని చెప్పుకున్నాం, సో ఎంప్లాయీస్ కి శాలరీస్ పే చేయాలి అంటే డైలీ పే చేస్తామా? సో పర్ మంతే కదా పే చేసేది. సో పర్ మంత్ పే చేస్తున్నాం కాబట్టి ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో ఆఫీస్ రెంట్ రిసీవ్ అయితే ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇట్లాంటి రిసీవ్డ్ త్రూ రిలేటెడ్ టు ద ట్రాన్సాక్షన్ మనకి ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటాం. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే రెంట్ పెయిడ్, సాలరీస్ పెయిడ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ట్రాన్స్పోర్టేషన్, ఇంటర్నెట్ బిల్, టెలిఫోన్ బిల్, ఇవన్నీ ఏంటండి, ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నామంటే ఎంప్లాయీస్ కి సాలరీస్ పే చేస్తాం.
సో ఎంప్లాయీస్ కి శాలరీస్ ఎప్పుడు పే చేస్తాం? పర్ డే పే చేస్తున్నామా? పర్ మంత్ కి పే చేస్తున్నాం కదా ఇక్కడ. సో అందుకని అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకున్నాం. సో అదే విధంగా ఒక రెంట్ అంటే మనం వేరే వాళ్ళకి లీజ్ కి ఇచ్చామనుకోండి, జనరల్ గా బిల్డింగ్ ఎన్విరాన్మెంట్ ప్రిమిసెస్ అనేవి వేరే వాళ్ళకి లీజ్ కి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమవుతుందండి, జనరల్ గా రెంట్ అనేది రిసీవ్ అవుతాయి కదా. సో ఇక్కడ ఆఫీసే మనం లీజ్ కి ఇచ్చాం. సో ఆఫీస్ లీజ్ కి ఇచ్చినప్పుడు ఆఫీస్ లీజ్ నుంచి మనకి రెంట్ రిసీవ్ అవుతాయి కదా. సో ఈ ట్రాన్సాక్షన్ ఏమనుకున్నాం? ఆఫీస్ రెంట్ రిసీవ్డ్. సో ఆఫీస్ రెంట్ రిసీవ్డ్ అంటే ద ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు ద ఆఫీస్. సో ఆఫీస్ అంటున్నాడు కాబట్టి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ ఇన్కమ్. మనకి బయట నుంచి రిసోర్స్ అనేది మనకి కంపెనీలోకి వస్తే వాటిని ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండైరెక్ట్ ఇన్కమ్ అనుకుంటున్నాం. మన దగ్గర నుంచి ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెంట్ పెయిడ్ కానీ, శాలరీస్ పెయిడ్ కానీ, టెలిఫోన్ బిల్ కానీ, ఇట్లా డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకుంటున్నాం. క్లియరా? డైరెక్ట్ ఇన్కమ్ కి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి, ఇండైరెక్ట్ ఇన్కమ్ కి. సో క్లియరా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయండి ఇక్కడ? సో ఇవన్నీ అకౌంటింగ్ గ్రూప్స్ కాన్సెప్ట్స్ అండి. ఈ అకౌంటింగ్ గ్రూప్స్ లో మీకు ఏది అర్థం కాకపోయినా నన్ను అడగండి, ఎందుకంటే చాలా చాలా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. సో కన్ఫ్యూజ్ ఎవరు అవ్వద్దండి, ఓకేనా? సో మీకు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయితే నాకు పోస్ట్ చేయండి, నో ప్రాబ్లం. సో ప్రాబ్లం చేసేటప్పుడు అంత క్లియర్ గా ఉండాలి, ఎవరికి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే మనం ఏవైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నామో వాటికి సంబంధించి లెడ్జెస్ ఏం క్రియేట్ చేస్తున్నాము, వాటి హెడ్స్ అంటే అకౌంటింగ్ గ్రూప్స్ ఏమని పోస్ట్ చేస్తున్నాము, నెక్స్ట్ ఓచరింగ్ లో పేమెంటా రిసిప్టా అవన్నీ ఎలా పే చేస్తున్నామో తెలియాలి అంటే మీకు ఈ కాన్సెప్ట్స్ బేసిక్స్ ఏవైతే ఉందో అకౌంట్స్ బేసిక్స్ కంపల్సరీగా కావాలండి. సో ఇక్కడ మీకు 100% క్లియర్ అంటే మనం ప్రాబ్లంలోకి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. క్లియరా? ఎస్, ఓకే, థ్యాంక్ యూ అండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఓకే, టాలీ షార్ట్ కట్ కీస్. సో ఇది మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో ఇంతవరకు కాన్సెప్ట్స్ అర్థమైందా మీకు? థియరిటికల్ గా అర్థమైందా అందరికి? ఓకే, సో టాలీ షార్ట్ కట్ కీస్ అంటే సో మాన్యువల్ గా ఉంటాయండి మీకు. అది టాలీ విత్ సాఫ్ట్వేర్ ద్వారా ఎలా పోస్ట్ చేయాలో చూపిస్తాను నేను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ మీకు వచ్చేసరికి వర్షన్ టాలీ ప్రైమ్ అండి, ఓకేనా? సో టాలీ ఈఆర్పి అనేది కూడా కాదు ఇక్కడ. సో టాలీ ఈఆర్పికి అడ్వాన్స్డ్ వర్షన్ నేను ఈసారి డిస్కస్ చేస్తున్నాను మీతోటి. సో లాస్ట్ టైం చెప్పుకున్నప్పుడు టాలీ ఈఆర్పి గురించి డిస్కస్ చేశాను. సో ఈసారి ఏంటంటే అడ్వాన్స్ వర్షన్ అంటే కొన్ని మీకు కీస్ ఏంటంటే ఆటోమేటిక్ గా టాలీ సాఫ్ట్వేర్ పోస్ట్ చేసినప్పుడే, ఇన్స్టలేషన్ అయినప్పుడే మీకు ఆ సెట్టింగ్స్ అనేవి కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతాయండి. అంటే ఇంకా ఈజియెస్ట్ వర్షన్ అంటే ఈఆర్పి కంటే కూడా ప్రైమ్ చాలా ఈజియెస్ట్ వర్షన్ అండి, ఓకేనా? సో దాన్ని ప్రాక్టికల్ గా మీకు ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలీ ప్రైమ్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవాలండి. సో నా స్క్రీన్ మీ అందరికి డిస్ప్లే అవుతుందా? మై స్క్రీన్ ఈస్ విజిబుల్ ఆర్ నాట్? సో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. నా స్క్రీన్ మీకు విజిబుల్ అవుతుంది కదా? ఓకే, సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అండి, సో టాలీ సాఫ్ట్వేర్ కానీ టాలీ ప్రైమ్ కానీ అంటే ఈఆర్పి కానీ ప్రైమ్ కానీ ఇవన్నీ కూడా
మనం టాలీ సొల్యూషన్స్ అనే కంపెనీ దగ్గర నుంచి కొనుక్కుంటున్నామండి. సో ఒక ఆర్గనైజేషన్స్ లో మనకి సాఫ్ట్వేర్స్ మెయింటైన్ చేయాలి అంటే సో కంపల్సరీగా పెయిడ్ సాఫ్ట్వేర్స్ కావాలి. ఇప్పుడు మేము డిస్కస్ చేసే టాపిక్స్ మీకు అన్ని కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ కాబట్టి, ఎడ్యుకేషనల్ మోడే కాబట్టి ఫ్రీ వర్షన్స్ ని డౌన్లోడ్ చేస్తున్నాం. కానీ ఒక రియల్ టైం ఒక ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన సాఫ్ట్వేర్స్ మెయింటైన్ చేయాలి అంటే కంపల్సరీగా టాలీ సొల్యూషన్స్ మనకి ఆ ఫామ్ అనేది బెంగళూరులో ఉందండి. ఓకే, సో టాలీ సొల్యూషన్స్ అనే కంపెనీ మనకి బెంగళూరులో ఉన్నాయి. సో కంపల్సరీగా వాటి దగ్గర నుంచి మనం పెయిడ్ సాఫ్ట్వేర్ అనేది కొనుక్కోవాలి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ పర్పస్ కాబట్టి మీకు అది డైరెక్ట్ గా ఫ్రీ వర్షన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తున్నాను మీకు. ఓకేనా, సో www.tallysolutions.com. సో ఎప్పుడైతే మీరు టాలీ సొల్యూషన్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారో మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుందా? సే హలో టు టాలీ ప్రైమ్ అని చెప్పని మీకు లాగిన్ కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతుందండి మీ అందరికి. నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి, ఎస్ ఆర్ నో. సో డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది మీ అందరికి. ఓకే, సో డౌన్లోడ్ ఆప్షన్ దగ్గర జస్ట్ ఒక్కసారి క్లిక్ చేయండి. సో టాలీ ప్రైమ్, సో టాలీ ప్రైమ్ ఇన్ ద రియల్ 1.13 మీకు ఎల్లో కలర్ లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదండి. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఒక ఎగ్జిక్యూషన్ ఫైల్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుందండి లెఫ్ట్ సైడ్ న. ఓకేనా, సో నేను అంటే ఆల్రెడీ టాలీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను అగైన్ మీకు మళ్ళీ డౌన్లోడ్ చేయట్లేదు. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఏదైతే మీకు ఎల్లో కలర్ లో హైలైట్ అయిందో ఆ కలర్ ని మీరు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు కింద లెఫ్ట్ సైడ్ న ఒక సెటప్ ఎగ్జిక్యూషన్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా మీకు డౌన్లోడ్ అంటే ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఎలా ఉంటుందంటే సాఫ్ట్వేర్ ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, స్క్రీన్ కొంచెం జూమ్ చేయమని అడుగుతున్నారు సార్. స్క్రీన్ జూమా? ఓకేనా అండి అందరికి ఇప్పుడు? ఓకే సార్. సో అందరికి ఓకేనా? సో టాలీ సొల్యూషన్స్ www.tallysolutions అని క్లిక్ చేసి ఆటోమేటిక్ గా టాలీ ప్రైమ్. సో మనకి టాలీ ప్రైమ్ లో మీకు చూపించాను కదా రైట్ సైడ్ ఇందాక డౌన్లోడ్ ఆప్షన్ బ్లూ కలర్ లో హైలైట్ అయింది అని చెప్పని. సో దాని తర్వాత ప్రాసెస్ ఏంటంటే మీకు ఎల్లో కలర్ లో ఇలా డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది. సో టాలీ ప్రైమ్ బ్రాకెట్ లో మీకు రియల్ 1.13 అని చెప్పని. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేయండి సాఫ్ట్వేర్ అనేది. సో ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు కింద లెఫ్ట్ సైడ్ న ఎగ్జిక్యూషన్ ఫైల్ అంటే సెటప్ ఫైల్ అనేది ఒక డౌన్లోడ్ అయిపోతుందండి. సో ఆటోమేటిక్ గా మీకు డౌన్లోడ్ అయిన తర్వాత మీకు టాలీ ప్రైమ్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇట్లా టాలీ ప్రైమ్ మీకు ఓపెన్ అయిపోతుందండి. ఓకేనా, సో ఆఫ్టర్ డౌన్లోడ్ ద సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఒక 4 ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఎడ్యుకేషనల్ మోడా, లేదంటే లైసెన్స్ మోడా, లేదంటే పేమెంట్ అంటే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెయిడ్ లైసెన్స్ తీసుకున్నారా, ఇవన్నీ అడుగుతుందండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ అన్ని కూడా ఎడ్యుకేషనల్ మోడ్ లోనే కాబట్టి డైరెక్ట్ గా ఎడ్యుకేషనల్ మోడ్ క్లిక్ చేసుకొని మనం గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చేస్తాం. అర్థమైందా? టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ఎలా పోస్ట్ చేసుకోవాలి ఏంటనేది అందరికి ఇన్స్టలేషన్ అర్థమైందా? టాలీ ప్రైమ్ ఇన్స్టలేషన్ అందరికి అర్థమైందా అండి? సో చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సో ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఓకేనా? సో చూడండి, సో టాలీ ప్రైమ్ టాలీ సొల్యూషన్స్ అని క్లిక్ చేస్తారు కదా, ఇక్కడ డౌన్లోడ్. సో డౌన్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత
మీకు కిందకి చెప్పాను కదండి, ఎల్లో కలర్ లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో మీకు కింద ఇక్కడ సెటప్ ఎగ్జిక్యూషన్ వస్తుందా, లెఫ్ట్ సైడ్ చూడండి, సెటప్ ఎగ్జిక్యూషన్ ఫైల్. సో ఇక్కడ టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోద్దండి. ఓకేనా. సో తర్వాత టాలీ సాఫ్ట్వేర్ ఎలా ఓపెన్ అవుతుందంటే ఇది. సో ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను కాబట్టి టాలీ ప్రైమ్ మీరు ఇన్స్టలేషన్ తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. గేట్వే ఆఫ్ టాలీ అని చెప్పని మీకు వెనకాల బ్లూ అండ్ ఎల్లో కలర్ మిక్సింగ్ సాఫ్ట్వేర్. సో మిక్సింగ్ సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు అందరికీ టాలీ సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో? సో ప్రీతి గారు అనంతపురం డిస్టిక్ నుంచి, సో మీకు ఇప్పుడు ప్రాసెస్ నేను ఆల్రెడీ ప్రాక్టికల్ గా చేసి చూపించాను కదండి. సో 32 బిట్ అయినా 64 బిట్ అయినా రెండిట్లో ఒకటేనండి టాలీ అనేది. ఓకే, సో టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ గురించి అందరికి అర్థమైంది అని అనుకుంటున్నాను నేను. సో ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇట్లా గేట్వే ఆఫ్ టాలీ అని డిస్ప్లే అవుతుందండి. ఓకేనా, ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమనుకున్నాం, టాలీ షార్ట్ కట్ కీస్ కదా. ఎస్, సో టాలీ షార్ట్ కట్ కీస్ చూడండి. సో ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడండి, సో ఫస్ట్ ఆప్షన్ F2. సో F2 ఈక్వల్ టు చేంజ్ ద కరెంట్ డేట్. సో ఇప్పుడు మీకు స్టార్టింగ్ చెప్పాను కదండి థియరిటికల్ గా. సో ఒక అకౌంట్స్ అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ మనం తీసుకున్నప్పుడు జనరల్ గా ట్రాన్సాక్షన్స్ ఏం చేస్తాం, డేట్ వైజ్ గా ఫైల్ చేస్తున్నాం. సో డేట్ వైజ్ గా ఫైల్ చేసినప్పుడు డే మారుతుంది కదండి. సో ఈ రోజు ఫస్ట్ డేట్ అనుకోండి, సెకండ్ డేట్ కి మారుతుంది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో అట్లా మంత్ ఎండింగ్ అంటే 30 days కి డిఫరెంట్ ఓచెస్ మనం మెయింటైన్ చేస్తాం కదా. సో ఏదైతే మనం డేట్ చేంజ్ చేస్తున్నామో ఇక్కడ ఆ కరెంట్ డేట్ ఏదైతే మార్చాలనుకుంటున్నామో దానికి షార్ట్ కట్ కి F2 అంటున్నాడు. F2 ఈక్వల్ టు చేంజ్ ద కరెంట్ డేట్. సో అది విత్ మీకు ప్రాక్టికల్ గా ఎలా అనేది చూడండి. సో ప్రాక్టికల్ గా సో మీకు టాలీ సాఫ్ట్వేర్ ఓపెన్ అయింది కదా. సో ఓపెన్ అయిన తర్వాత సో F2. సో F2 అంటే మీకు ఇక్కడ ఏమని డిస్ప్లే చేస్తుందండి, కరెంట్ డేట్ చెప్పండి నాకు ఒకసారి. సో అందరికీ స్క్రీన్ విజిబుల్ గా ఉంది కదా. సో F2 అని నేను ఎప్పుడైతే ప్రెస్ చేస్తానో కీబోర్డ్ లో మీకు అక్కడ టాలీ సాఫ్ట్వేర్ లో ఏమని చూపిస్తుంది, ఓచర్ డేట్ అని డిస్ప్లే ఇస్తుంది కదా. ఎస్ ఆర్ నో? సో ఓచర్ డేట్ డిస్ప్లే ఇస్తుంది కదా. ఎస్, సో ఇప్పుడే చెప్పాను కదండి, ఒక ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా డేట్ వైజ్ గా పోస్ట్ చేసుకుంటాము అని. ఓకే, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ ఏముందండి, 2019 ఉంది, 2/4/2019. కానీ ఇప్పుడు మనకి ప్రెసెంట్ రన్నింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఏంటండి, 2020-2021. సో ఇక్కడ 2020 అంతేనా. సో డేట్ కెనాట్ బి అబౌవ్ ద కరెంట్ పీరియడ్ అని మనకి ఎర్రర్ చూపించింది. సో ఈ ఎర్రర్ ఎందుకని చూపించిందంటే మనం కరెంట్ డేట్ మార్చామండి, ఓచర్ లో కరెంట్ డేట్ మార్చాం. కానీ మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఇందాక ఏమని చూపించింది, 2019-2020 కదా. సౌండ్ పెట్టద్దు, సౌండ్ కూడా వినపడుతుంది. సో అట్లాంటప్పుడు మనకి షార్ట్ కట్ కి ఏంటి చూడండి, ఇప్పుడు మనం కరెంట్ డేట్ చేంజ్ చేయడానికి మాత్రమే F2 అనుకున్నాం.
సో ఒక అకౌంటింగ్ పీరియడ్ మార్చాలి అంటే దానికి షార్ట్ కట్ కి ఆల్ట్ ప్లస్ F2 అండి. ఓకే, సో ఇక్కడ ఆల్ట్ ప్లస్ F2. ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ మీద ఏమని డిస్ప్లే అవుతుంది డేట్స్. ఒక ఫైనాన్షియల్ ఇయర్ 1/4/2019 టు 31/3/2020. సో ఇక్కడ చేంజ్ చేయాలి కదా. మన ఫైనాన్షియల్ ఇయర్ రన్నింగ్ కరెంట్ ఇయర్ ఏంటండి 2020 టు 2021. సో 2020 టు 31/3/2021. ఓకే, ఇప్పుడు కరెంట్ డేట్ చూడండి. కరెంట్ డేట్ ఆప్షన్ ఏంటంటే షార్ట్ కట్ కి చెప్పండి. సో ఒక వోచర్ కరెంట్ డేట్ మనం మార్చాలి అంటే టాలీ షార్ట్ కట్ కి ఏంటండి టాలీ సాఫ్ట్వేర్ లో. తమ్ముడు సౌండ్ ఆపేయండి అసలు. సో కరెంట్ డేట్ మార్చాలంటే F2 అనుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు కరెంట్ డేట్ మార్చాం, కానీ మనం ఒక అకౌంట్ పీరియడ్ మార్చాలి అంటే షార్ట్ కట్ కి ఏంటండి. ఇప్పుడే చెప్పాను కదా, ఒక అకౌంటింగ్ పీరియడ్ ని మార్చాలి అంటే షార్ట్ కట్ కి ఎస్ ఆల్ట్ ప్లస్ F2. సో ఎందుకనంటే మనకి ఇందాక ఎర్రర్ వచ్చింది అంటే మనకి టాలీ సాఫ్ట్వేర్ లో ప్రీవియస్ ఇయర్ సెలెక్ట్ అయి ఉంది ఆల్రెడీ. మీకు ఇందాక ప్రాక్టికల్ గా చూపించాను కదా, 2019 టు 2020 అని సెలెక్ట్ అయి ఉంది. ఓకే, సో ఆ ఎర్రర్ ని మనం రెక్టిఫై చేయడానికి ఏమని చెప్పున్నాం, ఆల్ట్ ప్లస్ F2 అని టైప్ చేసి 1/4/2019 ఉన్న ప్లేస్ లో 1/4/2020 టు 31/3/2021. ఎందుకంటే మనకి రన్నింగ్ ఇయర్ అదే కాబట్టి ఆ డేట్ తో మనం మార్చుకున్నాం. సో అకౌంటింగ్ పీరియడ్ మార్చుకున్నాం, అదే విధంగా కరెంట్ డేట్ కూడా మనం మార్చుకున్నాం. సో ఇప్పుడు కరెంట్ వచ్చే డేట్ కి షార్ట్ కట్ కి ఏంటి F2. సో అకౌంటింగ్ పీరియడ్ కి మనం షార్ట్ కట్ కి ఏమనుకున్నాం ఆల్ట్ ప్లస్ F2. సో రెండు షార్ట్ కట్ కీస్ డౌట్ ఏమైనా ఉందా మీకు ఇక్కడ, F2 కానీ ఆల్ట్ ప్లస్ F2 కానీ. ఓకే, సో నెక్స్ట్ వన్. సో F2 అయిపోయింది, ఆల్ట్ ప్లస్ F2. సో నెక్స్ట్ వన్ F4. సో ఎప్పుడైతే నేను ఇక్కడ F4 అని టైప్ చేశానో కీబోర్డ్ లో మీకు ఇక్కడ ఏ వచ్చే డిస్ప్లే ఇస్తుందండి లెఫ్ట్ సైడ్ నా. ఎస్, కాంట్రా డిస్ప్లే వస్తుంది. సో కాంట్రా అంటే ఇందాక మీకు పర్సనల్ అకౌంట్ గురించి చెప్పినప్పుడు చెప్పానండి. సో ఒక అమౌంట్ ఒక క్యాష్ ఏదైతే ఉందో క్యాష్ డిపాజిట్ చేసినా లేదు అంటే విత్డ్రాల్ చేసినా, అంటే మన దగ్గర ఉన్న డబ్బులు ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకువెళ్ళి మన బ్యాంక్ లో డిపాజిట్ చేసినా లేదు అంటే తిరిగి మన అవసరాల కోసం బ్యాంక్ నుంచి తిరిగి తెచ్చుకున్నా ఆ పోస్టింగ్లు అన్నిటికీ కలిపి కాంట్రాలో పోస్ట్ చేయాలి. ఎందుకనంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఒకటేనండి, కానీ ఈ ప్రిన్సిపల్ ట్రాన్సాక్షన్స్ ప్రకారం రెండు సైడ్లు పోస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే మనకి డెబిట్ ఏంటి క్రెడిట్ ఏంటండి. మన దగ్గర ఉన్న డబ్బులు తీసుకువెళ్ళి మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నామంటే మన దగ్గర ఉన్న క్యాష్ అనేది అవుట్ మూవింగ్ అవుతుందా లేదంటే మనకి క్యాష్ వస్తుందా ఇక్కడ చెప్పండి ఒకసారి. ఎస్, ఎందుకనంటే మన దగ్గర ఉన్న డబ్బులు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మన దగ్గర క్యాష్ అనేది అవుట్ గోయింగ్. సో ఇప్పుడు కాంట్రా ఉంది కదా, సో కాంట్రాలో ఏం చేస్తారు, ఇక్కడ అకౌంట్ మీకు కనబడుతుంది కదా. సో కాంట్రాలో అకౌంట్ ఉంది. సో అకౌంట్ లో ప్రతి యాక్సెప్ట్ కూడా 2 యాక్సెప్ట్స్ ఉంటాయండి. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా డెబిట్ ఏంటి క్రెడిట్ ఏంటి. సో ఇప్పుడు క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అన్నాం అనుకోండి, ఇక్కడ డెబిట్ ఏమన్నారు మీరు బ్యాంక్ అకౌంట్ అన్నారు. ఓకేనా, సో క్రెడిట్ ఏమవుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా క్యాష్. సో ఎందుకంటే మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటికి వెళ్తుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డాట్ టు క్యాష్ అకౌంట్. సో అర్థమైందా మీకు ట్రాన్సాక్షన్స్ కాంట్రా ఎప్పుడు పోస్ట్ చేస్తారు అనేది. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అండ్ క్యాష్ విత్డ్రా ఇంటూ బ్యాంక్. ఓకే, సో కాంట్రాక్ట్ షార్ట్ కట్ కి ఏంటండి, సో కాంట్రాక్ట్ షార్ట్ కట్ కి చెప్పండి ఇప్పుడు.
F4 అంటే ఇప్పుడు మీరు 3 షార్ట్ కట్ కీస్ ఆల్రెడీ నేర్చేసుకున్నారు. F2 అంటేనేమో కరెంట్ ఓచర్ డేట్ మార్చడానికి అనుకున్నాం. Alt ప్లస్ F2 అంటేనేమో పీరియడ్ ఆఫ్ ఇయర్ మార్చడానికి అనుకున్నాం. నెక్స్ట్ ఏమైనా మనం క్యాష్ ని డిపాజిట్ చేసినప్పుడు కానీ లేదంటే విత్డ్రాల్ చేసినప్పుడు కానీ అలాంటి ట్రాన్సాక్షన్స్ ని మనం కాంట్రాలో పోస్ట్ చేస్తాం అనుకున్నాం. సో కాంట్రాలో షార్ట్ కట్ కి ఏంటంటే టాలీ సాఫ్ట్వేర్ లో అంటే F4. క్లియరా మీకు ఈ 3 షార్ట్ కట్ కీస్? సో ఈ 3 షార్ట్ కట్ కీస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే ఓకే. సో నెక్స్ట్ సో నేను F5 ప్రెస్ చేశానండి. టాలీ సాఫ్ట్వేర్ లో నేను F5 ప్రెస్ చేశాను. ఇందాక షార్ట్ కట్ కీ ఉంది ఏంటండి F4. సో ఎప్పుడైతే నేను టాలీ ఓచర్ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, సో F4 నుంచి నేను ఎప్పుడైతే F5 అని ప్రెస్ చేశానో ఇప్పుడు మీకు టాలీ సాఫ్ట్వేర్ లో ఏ ఓచర్ డిస్ప్లే అవుతుంది? సో ఎవరైనా టైప్ చేస్తారా చాట్ బాక్స్ లో? సో మౌనిక గారు, సో అందరూ పేమెంట్ అని టైప్ చేశారు, మీరు ఒక్కళ్ళు రిసిప్ట్ అని టైప్ చేస్తున్నారు. సో మీకు టాలీ సాఫ్ట్వేర్ అక్కడ ఏమని డిస్ప్లే ఇస్తుంది? లెఫ్ట్ సైడ్ నా బ్లూ కలర్ మార్క్ లో చూడండి ఇక్కడ. సో పేమెంట్ అనే ఆప్షన్ మీకు కనబడుతుంది కదా, ఓకేనా? సో F5 అంటే మనం పేమెంట్ అనుకున్నాం. సో ఇప్పుడు పేమెంట్ అంటే జనరల్ గా ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటండి? సో ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్ అంటున్నాను, ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెంట్ పెయిడ్. సో రెంట్ పే చేస్తుంటే మన దగ్గర ఉన్న క్యాష్ అవుట్ గోయింగ్ వెళ్తా అంటే మన దగ్గర ఉన్న క్యాష్ అనేది బయటికి వెళ్తుందా లేదంటే మనకు వస్తుందా అండి పేమెంట్ త్రూ క్యాష్? ఇప్పుడు చెప్పండి. సో రెంట్ పెయిడ్, ఆఫీస్ రెంట్ పెయిడ్. సో ఆఫీస్ రెంట్ పెయిడ్ అంటే మన దగ్గర ఉన్న క్యాష్ అనేది ఏమవుతుంది? జనరల్ గా బయటికి వెళ్తుంది. ఓకే, అవుట్ గోయింగ్ కాబట్టి వాటిని ఏం చేస్తున్నాం? క్యాష్ ని డెబిట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ మీకు పేమెంట్ లో మళ్ళీ మీకు 2 ఆప్షన్స్, డెబిట్ అండ్ క్రెడిట్. ఏ ఓచర్ అయినా కానీ మనకి డెబిట్ క్రెడిట్ 2 యాక్సెప్ట్స్ ఉంటాయండి. ఓకే, ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్స్ లో అకౌంట్ లో డెబిట్ సైడ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్ అంటే క్యాష్ అనేది బయటికి వెళ్తుంది కాబట్టి క్యాష్ అకౌంట్ అన్నాను. ఇప్పుడు క్రెడిట్ ఏంటి? ఆటోమేటిక్ గా రెంట్ పెయిడ్. ఇప్పుడు ఎంట్రీ చెప్పండి. సో పేమెంట్ లో నాకు రెంట్ పెయిడ్ ఎంట్రీ ఏంటి? సో రెంట్ పెయిడ్ త్రూ క్యాష్ అంటే ఇక్కడ జర్నల్ ట్రాన్సాక్షన్ కాదండి, జర్నల్ గా ఆలోచించద్దు. సో జనరల్ గా ఆలోచిస్తే రెంట్ అకౌంటెడ్ అటు క్యాష్ అంటారు. కానీ ఇది మనం ఏ మోడ్ లో వేస్తున్నాం? పేమెంట్ మోడ్ లో ఓచర్ లో సేవ్ చేస్తున్నాం కదా. సో పేమెంట్ లో 2 కాన్సెప్ట్స్. మనకి క్యాష్ వస్తుందా, మనకి క్యాష్ మన దగ్గర నుంచి బయటికి వెళ్తుందా? సో రెంట్ పెయిడ్ అంటే మన దగ్గర నుంచి క్యాష్ వస్తుందా అంటే మన దగ్గర నుంచి క్యాష్ బయటికి వెళ్తుందా? అవుట్ గోయింగ్. సో ఏదైతే అవుట్ గోయింగ్ ఉందో పేమెంట్ ని దాన్ని డెబిట్ చేయమంటున్నాను, అంతే కదా. ఇప్పుడు పేమెంట్ లో క్యాష్ అంటే ఏంటండి? క్యాష్ మనకు వస్తున్నట్టు కాదు, క్యాష్ అనేది మన దగ్గర నుంచి అవుట్ గోయింగ్ మూవింగ్ అంటే మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటికి వెళ్తుంది. సో ఇప్పుడు మనకి ఎంట్రీ ఏమవుతుంది పేమెంట్ లో? క్యాష్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్. అర్థమైంది అందరికి? సో జనరల్ గా ఆలోచిస్తే రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అంటారు. కానీ ఇక్కడ నేను మోడ్ ఆఫ్ పేమెంట్ ఏమంటున్నాను? పేమెంట్ వచ్చారు కదా. సో పేమెంట్ వచ్చర్లో 2 కాన్సెప్ట్స్. మనకి డబ్బులు వస్తున్నాయా, మన దగ్గర నుంచి డబ్బులు వెళ్తున్నాయా? ఓకే, సో రెంట్ పే చేయడం వల్ల జనరల్ గా ఏంటి? మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటికి వెళ్తుంది కాబట్టి క్యాష్ ని డెబిట్ చేయమంటున్నాను. ఎందుకంటే ఇక్కడ క్యాష్ పే చేస్తున్నాం కదా. ఓకేనా? సో క్యాష్ అకౌంట్ డేటా టు రెంట్ పెయిడ్. సో అర్థమైందా? రెంట్ పెయిడ్ అంటే పేమెంట్ ఆప్షన్ మీకు అర్థమైంది అందరికి? ఇక్కడ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, F6.
సో ఇందాక నేను ఎఫ్ఐ ని టైప్ చేయగానే టాలీ సాఫ్ట్వేర్ లో మనకి పేమెంట్ అనే ఆప్షన్ చూపించింది. ఇప్పుడు ఎప్పుడైతే నేను టాలీ సాఫ్ట్వేర్ లో F6, సో F6 అనే ఆప్షన్ మనం టైప్ చేయగానే ఆటోమేటిక్ గా ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ లో మీకు లెఫ్ట్ సైడ్ కనిపించే ఓచర్ ఏంటండి? ఏమని ఓచర్ డిస్ప్లే అవుతుంది ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్ లో? రిసిప్టా? ఓకే. సో ఇందాక నేను ఒక ట్రాన్సాక్షన్ చెప్పాను కదండి పేమెంట్ లో ఉన్నప్పుడు రెంట్ పెయిడ్ అని. సో అదే ట్రాన్సాక్షన్ ని నేను ఇప్పుడు రెంట్ రిసీవ్డ్ అంటున్నాను. సో ఆఫీస్ రెంట్ రిసీవ్డ్ అని ప్రాబ్లం లో ఇస్తే ఇక్కడ మీరు ఏ ఓచర్ లో వేస్తారు టాలీ సాఫ్ట్వేర్ లో? ఇందాకేమో రెంట్ పెయిడ్ అంటే మనం పేమెంట్ లో అనుకున్నాం. ఇప్పుడు రెంట్ రిసీవ్డ్ అండి, అంటే మనకి బయట నుంచి ఆఫీస్ రెంట్ మనకి రిసీవ్ అవుతుంది. ఇక్కడ క్యాష్ అనేది వస్తుందా లేదంటే మన దగ్గర నుంచి బయటకు వెళ్తుందా? చెప్పండి ఒకసారి నాకు. సో ఇన్కమింగ్ కదా. సో ఇన్కమింగ్ అన్నప్పుడు ఇప్పుడు రిసిప్ట్ ఓచర్ లో డెబిట్ ఏమవుతుంది, క్రెడిట్ ఏమవుతుంది? సో రెంట్ వస్తుంది అంటే మీకు రెంట్ జనరల్ గా ఎలా వచ్చిందండి? ఇక్కడ రెంట్ ఏ ఫామ్ లో వస్తుంది? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాషే కదా. సో ప్రాబ్లం లో మీకు రెంట్ రిసీవ్డ్ అని డైరెక్ట్ గా అడిగినప్పుడు అది క్యాష్ ట్రాన్సాక్షన్ అండి. ఓకేనా? సో క్యాష్ ట్రాన్సాక్షన్ అనుకున్నప్పుడు ఇందాక ఏమని చెప్పాను నేను రెంట్ పెయిడ్ అన్నప్పుడు? రెండు కాన్సెప్ట్స్. మన దగ్గర నుంచి డబ్బులు పోతే పేమెంట్ లో డెబిట్ చేయమన్నాను క్యాష్. ఇప్పుడు ఏంటి, రిసిప్ట్ లో మనకు వస్తున్నాయండి. మనకు వస్తుంటే క్యాష్ ఏం చేస్తాం జనరల్ గా? మనకు వస్తున్నాయి అంటే మీరు తీసుకుంటున్నారు. మీరు తీసుకుంటున్నారంటే జనరల్ గా ఏంటి, డెబిటే కదా. సో క్యాష్ అకౌంట్ టు రెంట్ అకౌంట్. అర్థమైందా? ఇక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ ఒకటే మారిందండి. ట్రాన్సాక్షన్ బట్టి మోడ్ ఆఫ్ పేమెంట్స్ మాత్రమే మారుతున్నాయి. సో ఇందాక రెంట్ పెయిడ్ అంటే ఏంటి, మనం రెంట్ పే చేస్తున్నాం త్రూ క్యాష్ ద్వారా. సో పే చేస్తున్నాం కాబట్టి మనం పేమెంట్ ఓచర్ లో డెబిట్ చేసాం క్యాష్ ని. ఓకేనా? సో ఇప్పుడు అదే రెంట్ ఏమవుతుంది ఇక్కడ, రెంట్ రిసీవ్డ్. సో జనరల్ గా మనకి రెంట్ ఎలా వస్తుందండి? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాషే కదా. సో క్యాష్ వస్తుంది కాబట్టి ఏం చెప్పాను, డెబిట్ చేయమని చెప్పాను. సో క్యాష్ అకౌంట్ టు రెంట్ అకౌంట్. సో ఈ రెండు పాయింట్స్ మీకు క్లియరా? పేమెంట్ రిసిప్ట్ కి సంబంధించి మీ పాయింట్స్ క్లియర్ గా ఉన్నాయా? ఇక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, వన్స్ మోర్ అంటున్నారు గుంటూరు డిస్టిక్ నుంచి మహితా గారు. సో ఏం లేదండి, మనకి రెండు కాన్సెప్ట్స్. సో మన దగ్గర ఉన్న డబ్బులు బయటికి వెళ్ళినాయి అనుకోండి, సో జనరల్ గా పెయిడ్ అంటే మన దగ్గర ఉన్న క్యాష్ బయటికి మూవ్ అయినట్టు. సో మూవ్ అయితే అలాంటి ట్రాన్సాక్షన్స్ దేంట్లో పోస్ట్ చేయమని చెప్పాను, పేమెంట్ లో. సో పేమెంట్ లో ఇప్పుడు మన దగ్గర నుంచి క్యాష్ అనేది బయటికి వెళ్తుంటే డెబిట్ చేస్తారా, క్రెడిట్ చేస్తారా? మన దగ్గర నుంచి బయటికి వెళ్ళినాయి అంటే అవుట్ గోయింగ్ కాబట్టి డెబిట్ చేస్తున్నాం, అంతేనా? అప్పుడు ఏమైంది, రెంట్ పేడ్ అంటే క్యాష్ అకౌంట్ టు రెంట్ అకౌంట్ అనుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి, అదే రెంట్ ఇప్పుడు ఏంటి నాకు వస్తుంది అనుకున్నాం, రెంట్ రిసీవ్డ్. సో రెంట్ రిసీవ్డ్ అంటే జనరల్ గా ఏంటి, సో రెంట్ రిసీవ్డ్ అంటే ఏ ఫామ్ లో వస్తుందండి మనకి, క్యాష్. మనకి ఇక్కడ మోడ్ ఆఫ్ ఏంటి, క్యాషే కదా. సో క్యాష్ లో వస్తుంది కాబట్టి రిసిప్ట్ లో క్యాష్ అకౌంట్ టు రెంట్ అకౌంట్ అనుకున్నాం. ఇప్పుడు అర్థమైంది అందరికి? సో పేమెంట్ లో క్యాష్ డెబిట్ సైడ్ ఉంది అంటే మన దగ్గర నుంచి బయటకు వెళ్తుందని. సో అదే క్యాష్ మనకి రిసిప్ట్ లో ఉంది అంటే మనకు వస్తుందని. క్లియరా?
సో షార్ట్ కట్ కీస్ గురించి ఇక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? సో ఇంకెవరికైనా ఎవరికి కన్ఫ్యూజన్ గా ఉంటే చెప్పండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే బేసిక్స్ మీకు రావాలి. అర్థమైందా? ఓకే తమ్ముడు, సౌండ్ ఆఫ్ తమ్ముడు, ఇక్కడ వస్తుంది, బయటకు వస్తుంది. సో నెక్స్ట్ వచ్చర్ చూడండి. సో ఇప్పుడు ఎన్ని వచ్చర్స్ డిస్ప్లే చేస్తాం మనం? F2 గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆల్ట్ ప్లస్ F2, F4 అంటే కాంట్రా అనుకున్నాం, F5 అంటే పేమెంట్, F6 అంటే రిసిప్ట్. సో నెక్స్ట్ చూడండి F7. సో F7 అని నేను టైప్ చేసినప్పుడు మీకు టాలీ వచ్చర్ ఇక్కడ ఏమైనా డిస్ప్లే చేస్తాను చూడండి, లెఫ్ట్ సైడ్ నా జోనలా. సో జర్నల్ వచ్చర్ అని మనకి డిస్ప్లే చేస్తున్నాయి. సో ఇందాక మీకు థియరీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు డిప్రిసియేషన్ కాన్సెప్ట్ చెప్పానండి. సో జనరల్ గా డిప్రిసియేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఒక ఫిక్స్డ్ అసెట్, ఇప్పుడు మనకి బైక్ అనేది ఒక ఆస్తి. సో ఆ బైక్ ని మనం ఒక 1 lakh పెట్టి వాల్యూ కొన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 years ని లాంగ్ పీరియడ్ వాటిని యూజ్ చేసిన తర్వాత ఆ బైక్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది కదండి. అంటే ఇక్కడ ఏంటి, మనకి అసెట్ వాల్యూ అనేది తగ్గుతుంది. సో ఫిక్స్డ్ అసెట్ వాల్యూ తగ్గుతున్నప్పుడు మనకి కంపెనీకి అది లాసా ఇన్కమా అండి? సో లాసా ఇన్కమా? లాస్ కదా. సో ఇక్కడ లాస్ అనుకున్నాం, ఓకే. ఇక్కడ లాస్ అంటే మీకు ఏదైనా క్యాష్ తగ్గిందా అండి? అంటే మనకి ఏదైనా క్యాష్ వచ్చిందా, లేదంటే మనం ఏదైనా క్యాష్ ఇచ్చామా? ఇక్కడ క్యాష్ మోడ్ పేమెంట్స్ ఏమైనా జరిగినాయా? ఇక్కడ లేదు కదా. ఓన్లీ ఏదైతే మనకి ఫిక్స్డ్ అసెట్ వాల్యూ ఉందో అది డిక్రీజ్ అయింది అనుకున్నాం. అది డిక్రీజ్ అవ్వడం వల్ల కంపెనీకి ఏంటండి, ఇంకా లాస్ మనం బేర్ చేస్తున్నాం కదా. సో అట్లాంటి లాసెస్ ఏవైతే మనం బేర్ చేస్తున్నామో అట్లాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జర్నల్లో పోస్ట్ చేయాలి. సో జర్నల్ ఎంట్రీస్ లో మీకు షార్ట్ కట్ ఏమని చెప్పాను? F7. ఇక్కడ F7 లో మీకు ఏమని డిస్ప్లే ఇస్తుంది చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నా. సో DR, CR, సో డెబిట్, క్రెడిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్ అండి. సో డిప్రిసియేషన్ ఆన్ బైక్ అన్నాను. సో ఒక బండిని రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల సమ్ ఇయర్స్ తర్వాత వాటి వాల్యూ తగ్గింది అన్నాను, ఓకేనా, స్క్రాప్ వాల్యూ. సో డిప్రిసియేషన్ అంటే తరుగుదల అండి తెలుగులో. సో ఫిక్స్డ్ అసెట్ వాల్యూ మైనస్ స్క్రాప్ వాల్యూ ఈక్వల్ టు డిప్రిసియేషన్, అంతే కదా. ఫిక్స్డ్ అసెట్ వాల్యూ మైనస్ స్క్రాప్ వాల్యూ ఈక్వల్ టు డిప్రిసియేషన్. ఆ డిప్రిసియేషన్ మన కంపెనీకి లాస్ అనుకున్నాం కాబట్టి నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంటండి? సో మీకు ఇందాక స్టార్టింగ్ 3 types ఆఫ్ ప్రిన్సిపల్స్ చెప్పాను కదా. సో అందులో నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఐడియా ఉందా ఎవరికైనా? ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి నాకు, నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్. ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాస్ ఆర్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ ప్రకారం మనకి ఇప్పుడు డిప్రిసియేషన్ ఏమనుకున్నామండి? బైక్ మీద డిప్రిసియేషన్ లాస్ కదా. సో లాస్ కాబట్టి ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాస్ ఆర్ డెబిట్ అంటే ఇక్కడ డిప్రిసియేషన్ అనేది డెబిట్ అవుతుందండి, ఓకేనా. సో ఇక్కడ మీకు డిఆర్ అని కనబడుతుంది కదా. సో డిఆర్ పక్కన మనకి డిప్రిసియేషన్ అనేది డెబిట్ అవుతుంది. ఇప్పుడు క్రెడిట్ ఏమవుతుంది చెప్పండి ఆటోమేటిక్ గా. సో డెబిట్ లాస్ కాబట్టి మనం డెబిట్ చేసాం, క్రెడిట్ ఏమవుతుంది ఆటోమేటిక్ గా? ఎస్, అంటే మనం వేటి మీద అయితే మనం డిప్రిసియేషన్ తీసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అయితే ల్యాండ్, ఫర్నిచర్ అయితే ఫర్నిచర్, బైక్ అయితే బైక్. సో ఫిక్స్డ్ అసెట్ మీద ఏదైతే మనం తీసుకుంటున్నామో దాన్ని మనం క్రెడిట్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్సే కదా, బైక్ కానీ ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్సే. ఓకే, ఇప్పుడు జర్నల్ మనకి ఎంట్రీ ఏంటండి? డిప్రిసియేషన్ అకౌంట్ డేటా అటు బై ల్యాండ్ అను, ఓకేనా, లేదంటే బై బైక్ అకౌంట్ అను. సో మనకి ఈ ప్రాబ్లంలో ఏవైతే అడిగారో వాటిని ప్రకారం మనం పోస్ట్ చేస్తున్నాం, ఓకే. సో జర్నల్ అర్థమైంది అందరికి?
జోనల్ వోచర్ గురించి అందరికి అర్థమైందా? సో ఇక్కడ ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి అండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరికేం డౌట్స్ లేవు కదా? సో F7 గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫంక్షన్ కి చూడండి, F8. సో నేను ఎప్పుడైతే F8 అని ఎంటర్ చేశానో టాలీ షార్ట్ కట్ కి మీకు ఇక్కడ ఏమైనా డిస్ప్లే ఇస్తుంది? టాలీ లెఫ్ట్ సైడ్ నా మనకి బ్లూ కలర్ లో సో గుంటూరు డిస్టిక్ నుంచి మహిత గారు, అంటే కాన్సెప్ట్ ఓన్లీ డిప్రిసియేషన్ అని కాదండి, ఓకేనా? సో మనం ఏ ఫిక్స్డ్ అసెట్ తీసుకున్నా వాటి మీద ఏ డిప్రిసియేషన్ వచ్చినా కానీ ఆ డిప్రిసియేషన్ మన కంపెనీకి లాసే కదా. సో లాస్ ని నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం ఆల్ ఎక్స్పెన్సర్ లాస్ ఆర్ డెబిట్ అనుకున్నాం, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ అనుకున్నాం. ఇప్పుడు డిప్రిసియేషన్ అనేది కంపెనీకి లాస్ కదా, సో లాస్ కాబట్టి దాన్ని డెబిట్ చేశాను, ఓకేనా? సో మనం ఇక్కడ ఏ అసెట్ మీద అయితే డిప్రిసియేషన్ తీసుకుంటున్నామో ఆ అసెట్ ని క్రెడిట్ సైడ్ పోస్ట్ చేశానండి, ఓకే? సో నెక్స్ట్ షార్ట్ కట్ కి చూడండి, ఎప్పుడైతే నేను ఇక్కడ F8 అని ప్రెస్ చేశానో ఆటోమేటిక్ గా మీకు టాలీ సాఫ్ట్వేర్ లో సేల్స్ అని వోచర్ డిస్ప్లే అవుతుంది. సో జనరల్ గా ఇప్పుడు మనకి ఒక ఆర్గనైజేషన్ లో మనకి పేమెంట్స్, రిసిప్ట్స్, జర్నల్స్ అవే ఉంటాయండి, సేల్స్ కూడా ఉంటాయి కదా. అంటే మనం ఒక ప్రోడక్ట్ ని సేల్ కూడా చేస్తాం కదా. మనం ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని కొన్నప్పుడు కన్నా సేల్స్ రేట్ ఎప్పుడైతే ఎక్కువగా అమ్మినప్పుడు మాత్రమే మనకి ప్రాఫిట్స్ వస్తాయి, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు 100 రూపీస్ పెట్టి ఒక ప్రోడక్ట్ ని కొన్నామండి, సో మీకు ప్రాఫిట్ రావాలి అంటే అట్లీస్ట్ 150 ఆర్ 200, అంటే ఒక ప్రోడక్ట్ ని మనం ఆ ప్రైస్ కి మాత్రం అమ్మినప్పుడు మాత్రం మనకి ప్రాఫిట్ వస్తుంది, ఓకేనా? సో అలా అని ఒక ప్రోడక్ట్ ని మనం 100 రూపీస్ కొని సో 85 కానీ 80 కానీ అమ్మితే మనకి ప్రాఫిట్ వస్తుందా? ఆర్గనైజేషన్ కి లాస్ వస్తుందా? లాసే కదా. సో ఎప్పుడైనా కానీ పర్చేస్ వాల్యూ కన్నా కూడా మన అమ్మిన వాల్యూ ఎప్పుడు ఎక్కువ ఉండాలండి, అప్పుడు మాత్రమే మన ప్రాఫిట్ వస్తుంది కంపెనీకి, ఓకేనా? సో ఇక్కడ F8 అంటే మనకి కాన్సెప్ట్ ఏమర్థమైంది? సేల్స్ వోచర్ అండి, ఓకే? సో నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, F9. సో ఇక్కడ నేను F9 అని ప్రెస్ చేయగానే మీకు టాలీ సాఫ్ట్వేర్ లో ఏమని డిస్ప్లే ఇస్తుంది చూడండి, F9 అని నేను ఎప్పుడైతే ఎంటర్ చేశానో ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్ ఏమని డిస్ప్లే ఇస్తుంది? పర్చేస్, అవునా? సో ఒక కంపెనీలో కొనుగోళ్లు అమ్మకాలు రెండు ఉంటాయి కదండి. కేవలం మనం ప్రోడక్ట్ ని కొన్నప్పుడు మాత్రమే కదా అమ్ముతాం, ఒక ప్రోడక్ట్ ని మనం కొనినప్పుడు మాత్రమే అమ్మగలం, అంతే కదా. ఇందాక ఎగ్జాంపుల్ అనుకున్నాం కదా, ఒక ప్రోడక్ట్ ని మనం 100 రూపీస్ కి కొన్నప్పుడు దాన్ని 200 రూపీస్ కి అమ్మినప్పుడు మాత్రమే మనకి ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది, అంతేనా? సో పర్చేస్ కి షార్ట్ కట్ కి ఏంటండి టాలీ సాఫ్ట్వేర్ లో? F9, ఓకేనా? సో నెక్స్ట్ చూడండి F10 అండి. సో ఇప్పుడు నేను ఫంక్షనల్ కీ మీకు ఎప్పుడైతే F10 అని ప్రెస్ చేశానో ఇక్కడ మీకు కొన్ని కీస్ అనేవి చూపిస్తున్నాయి కదా మీకు టాలీ సాఫ్ట్వేర్ లో డిస్ప్లే ఇస్తున్నాయా అన్ని కీస్. సో క్రెడిట్ నోట్ అని, డెబిట్ నోట్ అని, జర్నల్ అని, పేమెంట్ అని, పర్చేస్ అని, రిసిప్ట్ అని, ఓకేనా? సో ఇట్లాంటి షార్ట్ కట్ కీస్ మోర్ ఫంక్షన్స్ మనకి యాక్టివేట్ అవ్వాలి అంటే ఇక్కడ చూడండి క్రియేట్ కింద షో ఇన్యాక్టివ్ ఉన్నాయి చూసారా? సో ఇక్కడ టైప్ చేయండి, సో హైడ్ యాక్టివ్. ఇప్పుడు మీకు ఇంకొన్ని వోచర్స్ డిస్ప్లే ఇచ్చినాయి చూడండి, వాటి షార్ట్ కట్ కీస్ అన్ని కూడా. అంటే మనకి ప్రాబ్లమేటిక్ ప్రకారం ఫ్యూచర్ లో అంటే ఫర్దర్ క్లాసెస్ లో మన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు మనకి ఆ ట్రాన్సాక్షన్ దేనికి సంబంధించి ప్రాబ్లం అయితే మనం చెప్పుకుంటున్నామో ఆ ప్రాబ్లం సంబంధించి మనకి షార్ట్ కట్ కీ ఏదైతే యూజ్ అవుతుందో ఆ షార్ట్ కట్ కీ మాత్రమే మనం యాక్టివేట్ చేసుకుంటాం. సో అనవసరమైన షార్ట్ కట్ కీస్ మనకి ఎందుకండి?
సో మనకి ఏమైతే నార్మల్ గా మనకి యాక్టివేట్ అవుతున్నాయో ఆ కీస్ మాత్రం యాక్టివేట్ చేసుకుంటాం, అంతే కదా. సో మనకి జనరల్ గా యాక్టివేట్ అయ్యే కీస్ ఏంటి, F2 అంటే కరెంట్ డేట్ మార్చుకోవడానికి F2 కావాలి కాబట్టి వాటిని యాక్టివ్ చేసాం. సో నెక్స్ట్ కాంట్రా ఎంట్రీ, డెబిట్ అండ్ అంటే డిపాజిట్లు కానీ విత్డ్రాల్ కానీ ట్రాన్సాక్షన్స్ చేస్తాం కాబట్టి ఆ కీ కూడా మనకు కావాలి కాబట్టి F4. పేమెంట్ రిసిప్ట్ F5 F6. సో జోనల్ సేల్స్ పే పర్చేస్ ఇవి మాత్రమే మనకి రెగ్యులర్ గా యూస్ అవుతూ ఉంటాయండి ప్రాబ్లమ్స్ లో, ఓకేనా. సో వాటికి మాత్రమే యూజ్ అయ్యే ఫంక్షన్ కీస్ ఏమనుకున్నాం, పేమెంట్ అయితే F5, రిసిప్ట్ అయితే F6, జోనల్ అయితే F7. ఓకే, సో అందరికి షార్ట్ కట్ కీస్ అర్థమైనాయా? ఓకే, క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అండి. సో నా దగ్గర ఒక క్యాష్ ఉంది, సో క్యాష్ ని తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాను. సో డిపాజిట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు మనకి టాలీ సాఫ్ట్వేర్ లో అవసరమయ్యే షార్ట్ కట్ కీ ఏంటండి, ఇప్పుడు షార్ట్ కట్ కీస్ మీకు డిస్కస్ చేశాను కదా. సో ఆ షార్ట్ కట్ కీస్ లో ఇప్పుడు మనం ఏదైనా డబ్బులు డిపాజిట్ చేస్తున్నప్పుడు లేదంటే విత్డ్రాల్ చేస్తున్నప్పుడు మనకు అవసరమయ్యే షార్ట్ కట్ కీ ఏంటి, సో ఎవరైతే F4 అని టైప్ చేశారో కాంట్రా అని టైప్ చేశారో అందరూ కరెక్టేనండి. ఒకళ్ళు మాత్రం ఎవరో జోనల్ అని టైప్ చేశారు. సో జోనల్ ఎవరైతే టైప్ చేశారో అది కరెక్ట్ ఆన్సర్ కాదు, F4 అని చెప్పాను కదా. ఎప్పుడైతే మనకి 2 యాక్సెప్ట్స్ అంటే మన దగ్గర ఉన్న నగదుని తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేసినప్పుడు కానీ లేదు అంటే తిరిగి బ్యాంక్ నుంచి మనం డబ్బులు తెచ్చుకున్నప్పుడు మాత్రమే కాంట్రా ఎంట్రీస్ అనుకున్నాం, ఓకేనా. సో దానికి అవసరమే షార్ట్ కట్ కీ ఏమనుకున్నాం, F4. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ డేట్ చేంజ్ చేయాలండి, ఓచర్ డేట్ మార్చాలి. సో 1వ తారీఖు ఉంది ఓచర్ డేటు, నాకు 2వ తారీఖు కావాలండి. సో 2వ తారీఖు కావాలి అంటే మనకి టాలీ షార్ట్ కట్ కీ ఏంటండి, F2నా? ఎస్, అందరూ టైప్ చేసింది కరెక్టేనండి. F2 ఈ షార్ట్ కట్ కీ టు చేంజ్ ద కరెంట్ ఓచర్ డేట్. ఓకే, సో నెక్స్ట్ వన్, నాకు కరెంట్ డేట్ మార్చానండి కానీ పీరియడ్ ఆఫ్ ఇయర్ అనేది నాకు 1920 ఉంది, నాకు పీరియడ్ ఆఫ్ డేట్ కూడా మార్చాలి, ఒక అకౌంటింగ్ పీరియడ్ కూడా మార్చాలి. సో దానికి అవసరమయ్యే షార్ట్ కట్ కీ ఏంటి, సో నేను స్క్రీన్ అనేది ఆఫ్ చేశాను ఎందుకంటే జనరల్ గా అడుగుతున్నానండి మీకు క్వశ్చన్స్, ఓకేనా. ఇప్పుడు మీకు ఏదైతే షార్ట్ కట్ కీస్ నేను చెప్పానో వాటి గురించి డిస్కస్ చేస్తున్నాను కాబట్టి నేను స్క్రీన్ అనేది ఆఫ్ చేశాను. ఓకే, సో Alt ప్లస్ F2. సో ఒక అకౌంటింగ్ పీరియడ్ మార్చాలి అంటే షార్ట్ కట్ కి Alt ప్లస్ F2, డేట్ అంటే టు చేంజ్ ద కరెంట్ డేట్ మార్చాలి అంటే F2, ఓకేనా. ఓకే, సో ఫర్నిచర్ పర్చేస్ అండి. సో ఒక ఫర్నిచర్ ని మనం కొంటున్నాం, ఓకేనా. సో ఫర్నిచర్ కొంటున్నాం అంటే ఇక్కడ మన జనరల్ గా ఫర్నిచర్ కొంటుంటే మన దగ్గర ఉన్న డబ్బులు ఏమవుతాయండి, మన దగ్గర ఉన్న డబ్బులు పోతాయా లేదా మనకు వస్తున్నాయా. సో ఫర్నిచర్ పర్చేస్ అంటే మనకి డబ్బులు వస్తున్నాయా అండి మన దగ్గర నుంచి బయటికి వెళ్తున్నాయా. ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళి ఒక చైర్స్ కానీ టేబుల్స్ కానీ కొనాలి, మీరు డబ్బులు ఇవ్వకుండా వాడేని ఇస్తాడా, మన చేతిలోంచి డబ్బులు తీసి ఇచ్చినప్పుడే వాడు మనకి చైర్స్ కానీ టేబుల్స్ కానీ ఇస్తాడు, అవునా. సో అంటే ఇక్కడ అవుట్ గోయింగ్ కాన్సెప్ట్, సో అవుట్ గోయింగ్ కాన్సెప్ట్ కాబట్టి పేమెంట్ లో పోస్ట్ చేస్తున్నాం. సో పేమెంట్ కి షార్ట్ కట్ కి ఏంటి, F5. ఓకే, సో అందరూ ఏవైతే ఎంటర్ చేశారో అవన్నీ కూడా కరెక్టే. సో నెక్స్ట్ నేను ఒక చారిటీ పెట్టానండి ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో చారిటీ పెట్టినప్పుడు నాకు కొంతమంది డొనేటర్స్ ఏం చేశారు, నాకు డబ్బులు అనేవి జనరల్ గా డొనేషన్ చేశారు. సో డొనేషన్ రిసీవ్డ్ అంటే ఇక్కడ ఏంటి కాన్సెప్ట్, డొనేషన్ రిసీవ్డ్ అంటే నాకు డొనేషన్స్ వస్తున్నాయి అంటే ఏం చేస్తారండి, రిసిప్ట్. సో జనరల్ గా రిసిప్ట్ అంటే టాలీ సాఫ్ట్వేర్ లో షార్ట్ కట్ కి ఏంటి, F6. ఓకే, సో ఎవరైతే అందరూ టైప్ చేశారో F6 అని అందరూ కూడా కరెక్టేనండి. ఓకే, సో నెక్స్ట్ వన్
డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అండి. సో ఫర్నిచర్ కొన్నాము, దాని నిమిత్తం మనకి ఏంటంటే కొంచెం తరుగుదల అయింది. ఓకేనా? సో డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అంటే మనకి లాస్ అనుకున్నాం కదా కంపెనీకి. సో ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ మీరు దేంట్లో పోస్ట్ చేస్తారు? జర్నల్. సో జర్నల్ షార్ట్ కట్ కి F7. ఓకే రైట్, అందరూ కూడా కరెక్ట్ గానే ఎంటర్ చేశారు F7. సో నాకు తెలిసి మీ అందరికీ ఇప్పుడు అకౌంటింగ్ బేసిక్స్ అంటే ప్రిన్సిపల్స్ కానీ లేదంటే టాలీ షార్ట్ కట్ కీస్ కానీ అకౌంటింగ్ గ్రూప్స్ లెడ్జర్స్ కానీ వోచరింగ్ కానీ ఇవన్నీ అందరికీ అర్థమైనవి అని అనుకుంటున్నాను నేను. సో ఈరోజు ఫస్ట్ క్లాస్ అండ్ బేసిక్స్ స్టార్టింగ్ క్లాస్ అందరికి అర్థమైందండి? సో ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో అందరికీ అర్థమైందా కాన్సెప్ట్స్? సో మీకు ఇప్పుడు అకౌంట్స్ బేసిక్స్ అర్థమైతే రేపటి నుంచి ప్రాబ్లమ్స్లోకి మూవ్ అవుదామండి. ఓకేనా? సో నేను ఇప్పుడు ఏదైతే మీకు ట్రాన్సాక్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పానో ఆ ట్రాన్సాక్షన్స్ బట్టే మీకు ప్రాబ్లం ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం వస్తే వాటిని ఎలా సాల్వ్ చేయాలో కూడా మీకు తెలుసండి. ఎందుకంటే మీ దగ్గర అకౌంట్స్ బేసిక్ సబ్జెక్ట్ ఉంది. ఓకే, సో రేపటి నుంచి మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు సెషన్లో మీకు?